హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో నిన్న నైట్ రివ్యూ గురించి, నామినేషన్స్ రిలేటెడ్ రివ్యూ గురించి ఒక 40 to 50 minutes ఉంటుంది. యాక్చువల్గా 1.5 hours ఉండబోయే రివ్యూ అది. కానీ నేను సాధ్యమైనంత వరకు షార్ట్ చేస్తాను. నా వీడియోనే లేట్ అయిన తర్వాత మళ్ళీ నసెక్కువైతే చూడడానికి గలీజ్గా ఉంటుంది, ఏరా వడాలని అంటే అనిపిస్తుంది. సో అదేం లేదు, ఇది ఎవరికో డప్పు కొట్టు అంటే కుదరదు. వెరీ న్యూట్రల్గా, న్యాచురల్గా నాకేమనిపించిందో అన్ని వైపులుగా మాట్లాడతా. వన్ సైడెడ్ రివ్యూ అస్సలే ఉండదు. ఈ పాయింట్లో తప్పు, ఈ పాయింట్లో రైట్ అనేది ఉంటుంది. 100కి 100% గౌతమ్ కృష్ణ అని ఆ నలుగురు టార్గెట్ చేశారు. 5 మంది టార్గెట్ చేశారు విత్ యష్మి గారితో సహా. ఎందుకు చేశారు, ఏమి చేశారు అనేది పాజిటివ్ అని నెగిటివ్ అనేది మాట్లాడతా. అందరూ గౌతమ్ కృష్ణ అని టార్గెట్ చేశారనే మాట మాట్లాడుతున్నాయి, కానీ విష్ణుప్రియ గారిని కూడా టార్గెట్ చేశారనే మాట మాట్లాడట్లేదు అనే దాని మీద నేను కొంచెం క్వశ్చన్ మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. విష్ణుప్రియ గారిని కూడా టార్గెట్ చేశారు. ఈ రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడంలో. ఒక అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని టార్గెట్ చేశారు, ఇంకొకరిని వీక్ కంటెస్టెంట్ అని టార్గెట్ చేశారు. రెండు కూడా టార్గెట్లే, ఎందుకంటే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి కాబట్టి టార్గెట్లు. దాంతోపాటుగా రీజన్స్ కూడా ఇద్దరు సింపుల్ ఏంటంటే 12వ వారం 13వ వారానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రీజన్స్ ఆల్మోస్ట్ అందరివి బాగానే ఉంటాయి. డిఫెండింగ్లో డిఫరెన్స్ వస్తుంది. రీజన్స్ గురించి మాట్లాడుతూ డిఫెండింగ్ ఎవరు బాగా చేశారు, ఆ డిఫెండింగ్లో ఏ పాయింట్లు బాగున్నాయి, ఏ పాయింట్లు వరస్ట్గా ఉన్నాయని క్లియర్గా అందరు రిలేటెడ్గా మాట్లాడతా. నాకు ఈరోజు పృథ్వీ చాలా ఓవర్ అన్న ఫీలింగ్ వచ్చింది. మధ్యలో కలగ చేసుకోవడం, ఆ పక్క తేజ వచ్చాడని చెప్పడం, తేజ కంటే ముందు ఇతను వచ్చాడు, తర్వాత ఓవర్ అగ్రెసివ్గా మాట్లాడడం, ఇవన్నీ ఏంటని అనిపిస్తుంది. దాంతోపాటుగా అవినాష్ను తక్కువ అంచనా వేయడం, అవినాష్ రిలేటెడ్గా మాట్లాడడం, అవినాష్ దానికి భయంకరమైన పంచులు ఇచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది. వాటి గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ మామ, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్గా షోలాగా చూసే వాళ్ళందరికీ మనం నచ్చుతాం, ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతాం. కానీ కామెంట్స్కి మీరు భయపడద్దు. కామెంట్స్ ఓన్లీ 10 మంది రూమ్లో కూర్చొని పెట్టే తప్పించి ఏమీ లేదు, దాన్ని వదిలేయండి. ఏ రివ్యూవర్ కింద చూసినా నన్ను ట్రోల్ చేస్తూ పెడుతున్నారు. దీని ఎందుకంటే అన్ని వైపులో చూసి మాట్లాడుతున్నందుకు. స్టిల్ మీరు కామెంట్ పెట్టండి కుదిరినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఏరే చిక్కలు అట్టే ట్రోల్ గీళ్ళు ఎవడెవడో బూతులు మాట్లాడతారు నా మీద వీడియోలో, ఆ బొచ్చుగాళ్ళందరూ పట్టించుకోవద్దు, ఓకేనా? హ్యాపీగా చేసుకునేయండి, ఎవరికి స్వేచ్ఛ వాడుకుంది చేసుకుంటూ ఉంటారు. మనం వాళ్ళ మీద చేయము, మనకంత టైం లేదు, ఓకేనా? లవ్ యూ ఆల్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ చాలా పెద్దది. ఈ వీక్ అంతా కూడా రేస్ టు ఫినాలే టాస్క్లు ఉన్నాయి కాబట్టి దాని రిలేటెడ్గా ఏం జరిగింది, ఏం జరగబోతుందని వీడియో ఆల్రెడీ చేసా. ఏమైంది వాటర్ బాటిల్ ఆల్రెడీ చేశాను, అది చూడాలంటే దీనికి ముందు వీడియో అప్లోడ్ చేసాను, చూడండి. సో 1 hour పెట్టారు ఎపిసోడ్, ఎందుకంటే రేపు నుంచి రేస్ టు ఫినాలే జరగాలి కాబట్టి. మళ్ళీ 2 రోజులు వేసారనుకో, ఈ నసని భరించలేరు. ఎందుకంటే అంత ఈజీగా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రిపీటెడ్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంతసేపు జరగాల్సిన ఆర్గ్యుమెంట్స్ కాదు. నిన్న నామినేషన్ ఎపిసోడ్లో హైలైట్గా అదరగొట్టిన అన్న ఫీలింగ్ ఏం లేదు. అందరూ సోది పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇది ట్రిమ్ చేసి 58 నిమిషాలు కట్ చేశారు. కాబట్టే నిన్న నైట్ గౌతమ్ కృష్ణ బాధపడుతూ వాళ్ళ మదర్ని గుర్తు చేసుకున్నది లేపేశారు. నార్మల్గా ఆ తర్వాత కొన్ని మంచి నిఖిల్ ట్రోఫీ రిలేటెడ్గా మాట్లాడుకుని లేపేశారు. దాని రిలేటెడ్ ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో డైరెక్ట్గా సాంగ్ వేసి, సాంగ్ను కూడా రోజు వేసినట్టుగా కూడా చాలా షార్ట్ చేసేసి టప్పని వేసేసి వెంటనే నామినేషన్కి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ మాట్లాడేది కూడా లేపేయాల్సింది కొంతసేపు అయితే. సో బిగ్ బాస్ టాప్ 5కి వెళ్లకుండా ఫినాలేకి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళని నామినేట్ చేయండి అన్నాడు. సో ఆల్మోస్ట్ విన్నర్ ఎవరు కాకూడదు అనే సెన్స్లో, టాప్ 5కి ఎవరు రాకూడదు అనే సెన్స్లో ఉంది నామినేషన్స్. కాబట్టి సింపుల్ గుర్తుపెట్టుకోండి, విష్ణుప్రియకి టాప్ 5కి ఎందుకు రాకూడదు అనేసి నామినేట్ చేస్తుంటారు. గౌతమ్ని ఇతను విన్నర్ కాకూడదు అనే సెన్స్లో నామినేట్ చేస్తుంటారు. అందుకనే 5 పడ్డాయి. దీని రిలేటెడ్గా కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. ఎందుకు చేశారు వాళ్ళు, ఎందుకు చేశారు అంటే స్టార్టింగ్లో చెప్పమంటారా? స్టార్టింగ్లో చెప్తాను, వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఏమిలే, ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా 13th వీక్ నామినేషన్స్ ఏ సీజన్ అయినా ఓపెన్ చేసి చూడండి, జమ్మని వెనక్కి వెళ్ళి ఫ్యామిలీ వీక్లో టాప్ 5లో గట్టిగా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 1-2లో ఉండే వాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారు. ఎందుకంటే టాప్ 5లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. టాప్ 5లో లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో లేకుండా ఉండడం వల్ల ఎవరినైతే ఎక్కువ టాప్ 5లో పెట్టదో వాళ్ళని కసక్కి నేసుకుంటారు. కానీ టాప్ 5లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ పొజిషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళకంటే పై స్థాయిలో ఎవరు ఎక్కువగా పెట్టారో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళనే లాగడానికి ట్రై చేస్తారు. వాళ్ళ రిలేటెడ్గా మాట్లాడుతారు, వాళ్ళతో ఫైట్ చేస్తే ఫుటేజ్ వస్తుంది. వాళ్ళతో ఫైట్ చేస్తే ఇంప్రెసివ్గా ఉండే వాళ్ళ ఫ్యాన్ బేస్ మనకు వచ్చి ఓటింగ్ యాడ్ అవుద్ది అన్న ఫీలింగే ఉంటుంది అందరికీ. ఏ సీజన్ అయినా చూసుకుని అదే జరగదు. ఈ సీజన్లో కూడా గౌతమ్ కృష్ణని అంతమంది టార్గెట్ చేసి అంతమంది నామినేషన్ వేయడానికి ఒకే ఒక రీజన్, ఫ్యామిలీ వీక్లో టాప్లో పెట్టడం వల్ల వేసిన వాళ్ళందరూ చూసుకోండి, అందరూ టాప్ వాళ్ళు వేశారు, ఒక్క పృథ్వీ తప్పించి. ఏది ఫ్యామిలీ వీక్లో పెట్టిన దాన్ని తగ్గట్టుగా పృథ్వీ వేశాడు, మిగతా వాళ్ళు ప్రేరణ వేసింది, నిఖిల్ వేశాడు, నబిల్ వేశాడు. వీళ్ళందరినీ ఫ్యామిలీ మెంబర్స్ టాప్లోనే పెట్టారు, ప్రేరణని, నబిల్ని, నిఖిల్ని కూడా. వీళ్ళు ఎందుకు గౌతమ్కి వేస్తారంటే గౌతమ్ రిలేటెడ్గా పాయింట్స్
తనతోనే ఆర్గ్యూ చేయాలి. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్తోనే ఆర్గ్యూ చేస్తారు 13-14 వారాలు. మిగతా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే నో యూజ్. కానీ టాప్ 5లో లేని కంటెస్టెంట్స్ ఎవరైతే ఫ్యామిలీలు పెట్టలేదో వాళ్ళు మాత్రం వాళ్ళనే చేసుకుంటారు. అదే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడతాను. ఆ తప్ప రైటా అనేది 2 రకాల పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి గౌతమ్ రిలేటెడ్గా వచ్చినప్పుడు క్లియర్ కట్గా ఎక్కడి నుంచి మాట్లాడతా. ఎవడేమనుకున్నా ఏడ్స్ గగ్గోలు వెళ్ళినా పర్లేదు. ఓకే, ఒకటి వచ్చేసరికి నబీల్ నామినేషన్స్. నబీల్ గురించి వచ్చినప్పుడు నబీల్ గురించి చెప్తాను. నబీల్ రిలేటెడ్గా వచ్చినప్పుడు నబీల్ సూపర్ అనిపించాడు నాకు. ఎందుకు అనిపించాడో చెప్తాను. కానీ నేను ఎందుకు పెట్టానంటే ఓవర్ చేశాడు ఎక్కువ. అది ఆ బోరాన్ అవుతుంది అనేసి అది కొంచెం ఓవర్ అనిపించింది. అది తప్పించి మిగతాదంతా పాయింట్ బై పాయింట్ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. నిజంగానే బాగా మాట్లాడాడు. కానీ ఆ ఓవర్ ఇది ఏదైతే చేశాడో అది ఆల్రెడీ 4th వీక్లో 3rd వీక్లో ప్రేరణ గారితో చేశారు. దానికి ఇంకొంచెం డోస్ పెంచి మణికంఠ చెప్పిన తర్వాత నైనిక చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది ఇదే అనుకునేసి తప్పు పట్టేసి అనవసరంగా ఏదో డోస్ పెంచేసి చేసేసాడు తప్పించి పాయింట్స్ మాత్రం పర్ఫెక్ట్. గౌతమ్ కృష్ణతో చెప్పిన పాయింట్స్ కూడా పర్ఫెక్ట్, నిజంగానే పర్ఫెక్ట్. కానీ ఆ ఓవర్ చేయడం వల్ల అది మొత్తం తుస్సు అయిపోయింది. అది నా చెప్పాలనుకున్నది. దాంట్లో పాయింట్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. అవి కూడా మాట్లాడతా. ఫస్ట్ నామినేషన్ చేసినప్పుడు ఇది ఎంతో చెట్టట్టే ఉంది. శోధనాయాలి నేను గౌతమ్ నామినేట్ చేశాడు. సో గౌతమ్ నామినేషన్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ గౌతమ్ గేమ్ గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడి తర్వాత ఈ పాయింట్లోకి వస్తాను. సింపుల్ అబ్బా, సింపుల్గా ఒకటే చెప్తున్నాను. గౌతమ్ ఇది పాజిటివ్ ఎపిసోడ్, 100% పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ గౌతమ్కి వచ్చింది. దాంతోపాటుగా ఆర్గ్యుమెంట్స్లో గౌతమ్ ఎంత తెలివిగా బిహేవ్ చేశాడంటే నబీలు బోరాన్ అవుతుంది అనేసి ఇట్లాంటివన్నీ చేశాడు. యాక్చువల్గా గౌతమ్ కూడా ఫస్ట్ వీక్లో ఇతను పదే చేశాడు అతను చేయగానే. కానీ ఇప్పుడు మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు అనిపించింది. అంత ఓవర్ చేయలే, సైలెంట్గా ఉన్నాడు, అంత అగ్రెసివ్గా మాట్లాడాల. అక్కడ పృథ్వీ అరుస్తున్న ఇతను అరవలేదు. ఇవన్నీ చాలా తెలివిగా డీసెంట్గా బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి బ్రెయిన్ నుంచి యూజ్ చేశాడు. గట్టిగా ఇతను ఏం ఎక్కువ చేయకపోవడం వల్ల అవతల వాళ్ళు ఎక్కువ చేయడం వల్ల పాజిటివ్ అయింది. అండ్ ఓన్లీ ఆలోచించి పాయింట్స్తో ఎట్టగొట్టాడో అట్టే కొట్టాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దాంతోపాటుగా ఇది ఎందుకు పాజిటివ్, ఇది పాజిటివ్ అనేది కన్ఫర్మ్. రెండోది ఏంటంటే ఓవరాల్ గేమ్ గురించి మాట్లాడితే గౌతమ్ గేమ్ గురించి ఒక వైల్డ్ కార్డ్గా వచ్చిన పర్సన్ ఏదైతే ఉన్నాడో ఆ పర్సన్ విన్నర్ అవ్వాలనుకున్నా, టాప్ 5కి వెళ్ళాలనుకున్నా ఒక స్ట్రాటజీతో ఒక ట్రిక్ అయితే ప్లే చేయాల్సి వస్తుంది. ఆ ట్రిక్కే గౌతమ్ ప్లే చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ ఏ పాజిటివ్ వే. దాన్ని ఏ ఉడాలనాయాలి ఎట్ట తీసుకున్నా ఏమైనా తీసుకోండి, ఇన్ ఏ పాజిటివ్ వే గౌతమ్ కృష్ణ ఒక ట్రిక్ ప్లే చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ట్రిక్ ఏంటంటే క్లియర్గా అంతకుమించి ఎవరు ఏమీ చేయలేరు. అంతకుమించి వైల్డ్ కార్డ్స్లో విన్నర్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయకపోతే అవరు. దాంట్లో గౌతమ్ కృష్ణ చేసింది ఏంటంటే ఎవరైతే వచ్చి హౌస్మేట్స్ తర్వాత ఇతను చూసి వచ్చిన దాన్ని బట్టి గ్రూప్గా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి అగెనెస్ట్గా వెళ్ళాలి అనుకున్నాడో వెళ్తున్నాడు. ఆ వెళ్ళే దాంట్లో ఇతను సక్సెస్ అయ్యాడు. ఆ గ్రూప్గా ఆడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని డిఫెండ్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. అది జరుగుతుంది ఈ సీజన్ మొత్తం. ఎందుకు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారంటే వాళ్ళు మేము గ్రూప్గా ఆడాము ఒకసారైనా ఆడాము అనేది ఒప్పుకొని ఉంటే వాళ్ళకి అంత ఇది వచ్చిండేది కాదు. వాళ్ళు స్టిల్ ఇప్పటికీ అబద్ధం ఆడుతున్నారు. ఏదైతే మెగా క్లైన్ తర్వాత కూడా గ్రూప్గా ఆడలేదు అనేది ఏదైతే అన్నారో దట్ ఈస్ వెరీ రాంగ్ ఫ్రమ్ దేర్ సైడ్. కానీ ఇక్కడ ఇల్లాజికల్గా గౌతమ్కి ఈరోజు ప్రతి పాయింట్లో ఆల్మోస్ట్ కొంచెం బాగానే మాట్లాడాడు. కానీ కొన్ని పాయింట్స్లో బాగా మాట్లాడలేదు అన్న ప్రతిదానికి రీజన్ ఏంటంటే ఇది నా వీడియో చాలా నీట్గా ఉంటుంది, క్లియర్గా వినండి. ప్రతిదానికి ఆ నెగిటివ్గా సరిగా మాట్లాడలేకపోయాడు ఇక్కడ అన్నదానికి రీజన్ ఫ్యామిలీ వీక్లో ప్లస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మన నామినేషన్లో ఇచ్చిన హింట్స్ అయితే ఉన్నాయో అవి ఫుల్ ప్లెడ్జ్డ్ హింట్స్ ఇవ్వలేదు వాళ్ళు. దానివల్ల కన్ఫ్యూజ్డ్ హింట్స్ వల్ల అక్కడ కొన్ని చోట్ల కొంచెం అటు ఇట్ అయింది గౌతమ్ది. ఎవరి దగ్గర అటు ఇట్ అయిందంటే ఒకటి ప్రేరణ గారి దగ్గర అయింది, 2 నబీల్ దగ్గర అయింది. మిగతా అందరి దగ్గర పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. ఎందుకు నబీలు ప్రేరణ దగ్గర అయిపించిందంటే అలా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నామినేట్ చేసేటప్పుడు ఇలాంటి టైంలో టాప్ 5 పెట్టేటప్పుడు గ్రూప్ రిలేటెడ్ ఎవరైతే ఎప్పుడైతే మాట్లాడారో ఆ గ్రూప్లో ఓజీ వాళ్ళంతా గ్రూప్ ఆడారనే సెన్స్లోనే చెప్పారు. కానీ పర్టికులర్గా నబీలు ప్రేరణ గారు ఆడలేదు. నబీలు ప్రేరణ గారు ఆ గ్రూప్ డిస్కషన్లో ఆ నామినేషన్స్ టైంలో లేరు. ప్రేరణ గారు గ్రూప్ డిస్కషన్లో గ్రూప్ రిలేటెడ్గా ఉన్నారు. దేంట్లో గ్రూప్ డిస్కషన్స్లో లేరు, నామినేషన్లో గ్రూప్లో ఉన్నారు. ఎందుకంటే ఆ టీం మెంబర్ అయినటువంటి గౌతమ్ స్టాండ్ తీసుకోమంటే స్టాండ్ తీసుకో అదొక్కటే మిస్టేక్ చేసింది. నామినేషన్లో వీళ్ళైతే మెగా క్లైన్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళందరూ నామినేషన్లో డిస్కషన్ చేశారో ఆ టైంలో నబీలు ప్రేరణ లేరు. అసలు నబీల్ ఇంకా వెరైటీ ఏంటంటే నబీలు ప్రేరణ లేరు, నబీల్ను కూడా వాళ్ళు గ్రూప్లో వేసేసుకొని నబీల్ కూడా వేసేద్దాం అనేసి నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. నబీల్ షీల్డ్ ఖచ్చితంగా రాకుండా చేయాలి, అది ఎక్కువసేపు వాడతాడేమని. అక్కడ ఎక్కడ కన్నింగ్ అనిపించిందంటే నిఖిల్ వాళ్ళందరిది ఆ రోజు నాకు యష్మిది నిఖిల్ది ఎక్కువ అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక అడుగు ముందుకే ఇచ్చారు నబీల్కి ఇద్దామన్నట్టుగా షీల్డ్. అలాంటి వాళ్ళు నబీల్కి ఇద్దామని షీల్డ్ నిఖిల్ వేయించలేదు, యష్మి గారు వేయించారు. ఆ యష్మి గారు ఎందుకు అక్కడ కన్నింగ్ అనిపిస్తుంటే ఆవిడే చెప్పి ముందుకు అడుగు వేయించింది ఆ రోజు షీల్డ్ విషయంలో.
మళ్ళీ ఆవిడే ఆ షీల్డ్ వాడకూడదు, ఆ షీల్డ్ని ఎట్టయినా పంపించేయాలా, అతను నామినేట్ చేసేయాల్సిందే, ఆ షీల్డ్ ఇప్పుడే వాడిచ్చేయాలన్నట్టుగా ప్లాన్ వేశారు. నువ్వు వేసుకోవచ్చు, ఎవరో ఒకరు మిస్ అయితే ఎవరో ఒకరు నబీల్ని అన్నట్టుగా వాళ్ళ గ్రూపులో వాళ్ళే కామెంట్ చేసుకున్నారు వాళ్ళు. సో అది ఇంటర్నల్ గ్రూప్లో కూడా ప్లానింగ్ చేశారు. విచ్ ఈస్ వెరీ వర్స్ట్. అలా చేసిన దానివల్ల మిగతా వాళ్ళతో గ్రూప్ ఆడారు కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి మాట్లాడడం ఓకే, కానీ ప్రేరణ నబీల్ వాళ్ళిద్దరు నిజంగా గ్రూప్ ఆడకపోయినా కూడా దాని రిలేటెడ్ మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు గౌతమ్, ఎందుకంటే క్లారిటీ లేకపోవడం వల్ల. దాని గురించి మాట్లాడతాను, అంతేనా? ఒక కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అయితే ఉంది గౌతమ్ది, దాని గురించి కూడా మాట్లాడతారు. కంప్లైంట్లో ఫస్ట్ రాసింది గౌతమ్కి నామినేషన్ రీజన్స్ ఫస్ట్ రాసింది, ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటావని రాశావు, పెద్ద విషయాలు అంటే ఏంది నాకు చెప్పు, ఏం పక్కన పెట్టాను, పెద్ద విషయాలు నువ్వు పక్కన పెట్టేస్తావు అనే పాయింట్ మీద కూడా కంప్లైంట్ రాశాడు గౌతమ్కి నబీల్ని. గౌతమ్ ఏమనంటే బయాస్నెస్, పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేయడం అవే పెద్ద పెద్ద విషయాలు కదా, ఆ పెద్ద పెద్ద విషయాలను నువ్వెందుకు కనిపెట్టలేకపోయావు, పీపుల్ని డిస్రెస్పెక్ట్ అంటే పృథ్వీది డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు నువ్వు క్వశ్చన్ చేయట్లేదు, అండ్ బయాస్డ్గా ఉంటూ గ్రూప్గా ఆడుతున్న దాన్ని కూడా నువ్వు క్వశ్చన్ చేయలేదు అనే దాని మీద రాశాడు రాశాడు. ఆ తర్వాత నబీల్ ఆల్ ద టైమ్ నాకేమైనా పెద్దగా అనిపిస్తే నామినేషన్ దగ్గరగా చేస్తున్నాను, పృథ్వీ డిస్రెస్పెక్ట్గా మాట్లాడినప్పుడు నేను నామినేట్ చేశాను, వర్డ్ యూజ్ చేసినప్పుడు నామినేట్ చేశాను, ఆ తర్వాత ఎవరు ఎప్పుడైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే నామినేట్ చేస్తాను, నిన్ను కూడా ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు, నిజంగానే నామినేట్ చేశాడు పృథ్వీ రిలేటెడ్గా ఆ పాయింట్లు చెప్పాడు నబీల్. తర్వాత గౌతమ్ ఇప్పుడు నాతో మంచిగా ఉన్నావు కానీ నైనిక చెప్పిందిగా టాప్ 5లో, ఇప్పుడు నాతో మంచిగా ఉన్నావు నైనిక చెప్పింది కదా, చెప్పిన తర్వాత టాప్ 5లో ఎలా ఉన్నాడు, ఎలా ఓట్లు పడుతున్నాయి అనే సెన్స్తో నువ్వు మాట్లాడావు కదా, అది తప్పు కదా, అది బ్యాక్ పిచ్చింగ్ కాదా అనే సెన్స్లో మాట్లాడితే నబీల్ ఏమిటంటే టాప్ 5లో గౌతమ్లో ఉన్నది అన్న మూమెంట్ చెప్పలేదు, ఆమె ఓట్స్ గురించి మాట్లాడింది. యాక్చువల్గా టాప్ 5 రిలేటెడ్గా ఓట్స్ రిలేటెడ్గా ఒకరోజు అర్ధరాత్రి గుసగుసలో మాట్లాడుకున్నాం మనం. అక్కడ యష్మి గారు నబీల్తో డిస్కషన్ జరిగేటప్పుడు ఓట్స్ ఎలా పడుతున్నాయి అనే సెన్స్తో కాకుండా అది ఓవరాల్గా ఏమైంది, వాడికి ఆట ఎట్లా సెట్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఆడ అక్కడితే అర్థం కాలేదు. మిగతా వాళ్ళందరూ ఓకే అనేసి ప్రేరణ, యష్మి, నబీల్ వీళ్ళందరూ అనుకుంటారు, కానీ నబీలు మరీ అంత ఇంటర్ఫియర్ అయ్యి ఓవర్గా ఏం బ్యాక్ పిచ్చింగ్ అయితే చేసింది లేదు. నార్మల్గా బ్యాక్ పిచ్చింగ్ చాలాసార్లు గౌతమ్ రిలేటెడ్గా చేశాడు, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఓట్స్ ఎలా పడుతున్నాయి అనే సెన్స్లో ఇంత దారుణంగా అయితే మాట్లాడాల. కానీ అక్కడ ఏమైంది, నైనిక వచ్చి చెప్పడం వల్ల తను ఇలా అనుకోవడం వల్ల నబీల్ని క్వశ్చన్ చేశాడు. సో నబీల్ని క్వశ్చన్ చేసినప్పుడు నబీల్ రిలేటెడ్గా ప్రాబ్లం ఎక్కడైందంటే ఇక్కడ రే ఫోన్ ఆపరా ఈ మాటలు అడిగాడు కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను యష్మి గారు స్టార్ట్ చేసింది అది, దట్టు విష్ణుప్రియ డైరెక్ట్గా గౌతమ్ రిలేటెడ్ గౌతమ్తోనే అయింది. ఇవన్నీ అనడం వల్ల నబీల్ ఆ మాటలు వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం వల్ల అది నైనిక వచ్చి చెప్పడం వల్ల వచ్చింది. ఇక్కడ మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే గౌతమ్ రిలేటెడ్గా పెరిగిన గ్రాఫ్ ఏదైతే ఉందో ఎవడు కూడా ఊహించడు, ఎవడు అవుట్ సైడ్ పర్సన్స్ కూడా 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఎపిసోడ్స్ చూడకుండా ఒక్కసారి గ్రాఫ్ చూస్తే నిజమేనా అనిపించి షాక్ అవుతాం. అలాంటిది ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చి ఎలిమినేట్ అయ్యాడు అనుకున్న కంటెస్టెంట్ ఇప్పుడు టాప్లో గెలుస్తాడేమో అనే సెన్స్లో వెళ్ళాడంటే ఆటోమేటిక్గా షాక్ అవుతుంది. అలాంటి లోపల ఉండే వాళ్ళకి షాక్ అనిపించదా, బయట జరిగిన సినారియోస్ ఊడికి తెలుసు. సో వాళ్ళట్ట మాట్లాడుకోవడంలో తప్పేం లేదు నా దృష్టిలో, ఎందుకంటే బయట జరిగిన సినారియోస్ తెలియదు, ఎందుకు హైలైట్ అయ్యాడు ఏంటి అనేది తెలియదు లోపల ఉండే వాళ్ళకి, ఆటోమేటిక్గా వాళ్ళు షాక్ అయ్యి అవుతారు. ఎందుకు 1 పొజిషన్లో పెట్టారు, 2 పొజిషన్లో చాలామంది పెట్టారు, 1 పొజిషన్లో చాలామంది పెట్టారు అన్నప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హౌ అనేది ఫీలింగ్ వస్తుందిగా. అలా ఆశ్చర్యపోయి మాట్లాడుకున్నారు, కానీ ఇతను తక్కువ చేసుకున్నదైతే అక్కడ ఎవరు లేరు. తర్వాత ఇతనికి ఎందుకు గౌతమ్ అడగడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎంత గెలిచిగా మాట్లాడుకున్నారో తెలియదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాడు. తర్వాత నబీల్ అయిపోయిన తర్వాత గౌతమ్ నబీల్ ఏమంటాడంటే నేను నీతో మంచిగా ఉన్నా అని తెలిసినప్పుడు నేను నీతో మంచిగా ఉన్నా అని తెలిసినప్పుడు ఆ మాట ఆవిడ వచ్చి చెప్పగానే నేను వెనక మాట్లాడాను బ్యాడ్గా అని ఎందుకు అనుకుంటావు అలా అనుకోకూడదు కదా, నేను నీతో మంచిగా మాట్లాడుతున్నా అంటే అనేసి ఆ క్వశ్చన్ చేశాడు. నెక్స్ట్ గౌతమ్ నేను నిన్ను చాలా జెన్యూన్ అనుకున్నా అంటే అదిగో మళ్ళీ ఇదే అంటున్నాను చూడు, జెన్యూన్ అనుకున్నా అంటే ఇప్పుడు జెన్యూన్ కాదా, జెన్యూన్ కాదా అనగానే ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పిన కంప్లైంట్లో కరెక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నువ్వు చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నాయి, నేను కరెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు, అది కరెక్ట్గానే మాట్లాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను, పెద్ద వాటిని క్వశ్చన్ చేయలేదాను, పృథ్వీ రిలేటెడ్ క్వశ్చన్ చేశాను, నామినేట్ చేశాను, దాంతోపాటుగా ఓట్స్ రిలేటెడ్గా దాని రిలేటెడ్గా అన్నావు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్కరా ఉండట్లేదు, ఏ టైంలో ఎవరితో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుందని తప్పించి నేనేమి వాంటెడ్గా ఉండట్లేదు అనేసి ఆర్గ్యుమెంట్లు చేశాడు. నెక్స్ట్ వచ్చరికి 2nd, 5th, 6th వీక్ మ్యాటర్ తీసుకొని వచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు. 12th వీక్లో అందరూ కలిసి ఆడుతున్నారు, అవినాష్కి షీల్డ్ ఇచ్చాను, మెగా చీఫ్కి హెల్ప్ చేశాను, అంతా కలిసి ఉండండి, ఆ టైంలో కూడా అలా అనడం నచ్చలేదు. నేను ఏందా చెప్పింది ఒకటే, ఈ గ్రూప్ రిలేటెడ్గా నబీల్ని ప్రేరణ గారిని పక్కన పెట్టాల్సిందే, ఏదైతే పాయింట్ వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కొంచెం స్పెషల్గా చూడాలి. ఆ స్పెషల్గా వీళ్ళిద్దరు హట్ అవ్వడానికి రీజన్ అదేంటి మేము ఆడలేదు కదా గ్రూప్లో, నామినేషన్ కూడా డిస్కస్ చేయలేదు వీళ్ళు మెగా క్లాన్ అయిన తర్వాత, కాబట్టి వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందుకని వీళ్ళు హట్ అవుతున్నారు. దాని రిలేటెడ్ క్వశ్చన్ చేసి ఆ రోజు పాయింట్లో రోహిణి గారు నిఖిల్ నిలబడ్డప్పుడు నువ్వు ఆ పాత పాయింట్ ఎందుకు తీసుకొని వచ్చే పాయింట్ వచ్చింది,
అది తీసుకురావడంలో తప్పే లేదు స్వామి, నిన్నే కదా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారు, ఆటోమేటిక్గా ఆ పాయింట్ తీసుకొని వచ్చి మాట్లాడతారు. వైల్డ్ కార్డ్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఛానల్ తీసుకొని ఆ వైల్డ్ కార్డ్ రిలేటెడ్గానే మాట్లాడుతారు, దాంట్లో తప్పే లేదు. కానీ అక్కడ మాట్లాడిన తప్పు ఏంటండి గౌతమ్ది, తను ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది, మీరేమో పంపించాలని ఇది చేశారు, చాలా కష్టపడితే కాబట్టి ఇక్కడ రాలేదు కదా అంటే ఆవిడని అసలు నామినేట్ కూడా చేయాలి, ఆవిడ ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు. ఆ పాయింట్ ఒకటే లాజిక్ లెస్, కానీ మిగతాదంతా ఓకే. అతను పాయింట్ తీసుకురాకూడదని వీళ్ళు చెప్పడానికి లేదు, ఇదేం మాట్లాడకూడదని చెప్పడానికి కూడా లేదు. తన ఇష్టం, తను తీసుకురావచ్చు. వీళ్ళకి నచ్చకపోవడానికి కారణం వీళ్ళ గ్రూప్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. నబీలు మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన పృథ్వీయే అంత ఎక్కువ మాట్లాడుతుంటే, ఇన్వాల్వ్ కానీ నామినేషన్స్ మెగా క్లాన్ తర్వాత అస్సలే డిస్కస్ చేయని, దానికి ముందు కూడా డిస్కస్ చేయని ప్రేరణ, నబీల్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఆటోమేటిక్గా. తర్వాత ఇప్పుడు నువ్వు అన్నావు ఏమంటావు తెలుసా, నువ్వు నామినేషన్లో తప్ప గేమ్లో నీ ఫైర్ కనిపించలేదు నీకు కూడా. నువ్వు నన్ను అన్నావు, ఏమన్నావు, మెగా చీఫ్గా దిగినప్పుడు మాటల్లో పులి ఆటలో పిల్లి అనేసి అన్నావు కదా, అలాగే నువ్వు నామినేషన్లో ఫైర్ తప్ప ఆటలో ఫైర్ నీది కనపట్లేదు అనగానే ఫైర్ లేకుండానే ఇక్కడ దాకా వచ్చానా అనేసి అంటున్నాడు. ఇక్కడ వాళ్ళన్న ఫైర్ ఏంటంటే టాస్కులు ఆడడానికి ఛాన్స్ రాలేదు, గౌతమ్కి చాలా తక్కువ వచ్చింది, ఎందుకంటే 5 వీక్స్ తర్వాత వచ్చాడు కాబట్టి. వచ్చిన ఆ టాస్కులు అన్నింటిలోకి ఒక బోన్ టాస్క్ గెలిచాడు, ఆ తర్వాత రోప్ టాస్క్ ఓడిపోయాడు, తర్వాత వచ్చేసరికి అంతే ఆ రోప్ టాస్క్ ఒకటి ప్లస్ ఇతను తాండి టాస్క్ కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓడిపోయాడు, స్టిల్ ఓడిపోయాడు. అది చూసి వాళ్ళు ఫైర్ లేదు, ఫైర్ అంటే వాళ్ళ ఉద్దేశంలో టాస్కులు విన్ అవ్వలేదనే సెన్స్లో చెప్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే టాస్కుల్లో ఫైర్ ఒక్కటే కాదు చూడాల్సింది, మిగతా సిచ్యువేషన్స్లో ఎక్కడ ఎలా పాయింట్ రీచ్ చేస్తున్నారు, ట్యాక్లింగ్ ఎలా చేస్తున్నాడు, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తున్నారని చూడాలి. వాళ్ళు ఊరికి గేమ్స్ ఒకటే చూసుకుంటే వర్కౌట్ అవ్వదు. అలా చూడబట్టే వాళ్ళు షాక్ అయింది 1-2 పొజిషన్లో పెడితే గౌతమ్ని. అదనమాట, టాస్కులు ఒకటే గెలిచింది, మిగతా టాస్కులో పర్ఫార్మెన్స్ ఉంది, ఓడిపోయాడు. మిగతా ఆర్గ్యుమెంట్స్ వాటిల్లో స్క్రీన్ స్పేస్ తన చుట్టూ తిరిగేలాగా గత 2 వారాల నుంచి గౌతమ్ చుట్టూ ఆట తిరిగేలాగా మార్చుకున్నాడు చూసారా. దట్ ఈజ్ ఆల్సో ఏ గేమ్. మనం అనుకున్నా కాదన్నా, అవునన్నా కాదన్నా, నీకు గౌతమ్ నచ్చినా నచ్చకపోయినా అది ఫ్యాక్ట్, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. వైల్డ్ కార్డ్గా వచ్చిన పర్సన్ తన చుట్టూ తాను తిప్పుకోవడానికి, గేమ్ తన చుట్టూ తిరిగేలాగా చేసుకోవడంలోనే తను సక్సెస్ అయిపోయాడు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ తెచ్చిపించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అవతల వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే తనకి స్క్రీన్ స్పేస్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు, తన రిలేటెడ్గా గేమ్ చుట్టుముట్టేలాగా చేసే దాంట్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు చెప్పండి, నేను అంతమంది నామినేట్ చేస్తా ఉంటే ఒక్కరికైనా ఆలోచన ఇచ్చి ఇంతమందిని ఎందుకు చేయాలి, కొంచెం వేరే వాళ్ళని కూడా చేద్దామనే యాంగిల్లో కూడా ఆలోచించిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు. అదే పాయింట్, మళ్ళీ ఏ పాయింట్లు, ఆ గ్రూప్ అనే పాయింట్ మీదే మాట్లాడుతున్నారు. ఆ గ్రూప్ అనే పాయింట్లు ఏదైతే ఉన్నాయో తను వచ్చి మాట్లాడడం రాంగ్ ఏం కాదు, ఎందుకంటే అక్కడ వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి చెప్పిన మాట దాని రిలేటెడే కంటిన్యూస్గా చేస్తున్నారు. దీనికి రీజన్ కూడా నాగార్జున సార్గా ఉన్నారు. ఇది జరగాలనే, ఇలా అవ్వాలనే నాగార్జున సార్ కానీ గౌతమ్కి ప్లస్ అవ్వాలనే మాట్లాడారు. మనం నాగార్జున సార్ని తిట్టుకుంటా ఉన్నారు గౌతమ్ ఫ్యాన్స్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంచెం బ్రెయిన్ వాడంటారా నాయన. నాగార్జున సార్ అక్కడ చేసింది ప్లస్సే. నాగార్జున సార్ నేను గౌతమ్ గారిని తిట్టుకున్నా ఉంటే ఈరోజు ఇంతమంది గౌతమ్కి నామినేట్ చేసేవాళ్ళే కాదు, గౌతమ్ని అప్రిషియేట్ చేసిపోయి ఉంటే. గౌతమ్ రిలేటెడ్గా కొంచెం సీరియస్గా మాట్లాడిపోయారు కాబట్టి ఇంతమంది నామినేట్ చేశారు, ఇంత స్క్రీన్ స్పేస్ వచ్చింది. తర్వాత సరికి ఇప్పుడు నబీల్ లాస్ట్ టైం ఫైర్ లేదు అనుకున్నాను కదా, హట్ అయ్యావు కదా, లాస్ట్ టైము ఫైర్ లేదు అన్నందుకు నువ్వు హట్ అయ్యావు, మళ్ళీ నువ్వు ఇంకా వ్యక్తిని ఎలా ఫైర్ లేదని అంటావు అనేసి గౌతమ్ అంటాడు. ఇది లాస్ట్ టైము ఫైర్ లేదు అనేసి విష్ణుప్రియ నిన్ను అన్నప్పుడు నువ్వు హట్ అయ్యావు, అలాంటిది మళ్ళీ నువ్వు ఫైర్ లేదని నన్ను ఎలా అంటావు అనే పాయింట్ ఏదో ఉందో దట్ ఈస్ ఆల్సో కాంట్రడిక్టింగ్ పాయింట్. సేమ్ అదే రిపీట్ అవుద్ది. అశ్వత్థామ అన్నందుకు ఇతను హట్ అయినప్పుడు అక్క అన్నందుకు హట్ అయ్యానని వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఇతను ఉండాల్సింది. సేమ్ కాంట్రడిక్టివ్ పాయింట్ ఇక్కడ కూడా రైజ్ అయింది. తర్వాత సరికి నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను అని నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు. సూపర్ సూపర్, కమాన్ సూపర్, ఇవన్నీ మాట్లాడుతూ నాకు చిరాగ్గా అనిపించింది నబిల్. ఆ తర్వాత సరికి నబిల్లో ఫైర్ ఉంది కాబట్టే ఇన్ని వీక్స్ ఉన్నాడు అన్నాడు. గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది, అందుకే ఇన్ని రోజుల్లో పట్టు పడితే గౌతమ్ కృష్ణ వదిలిపెట్టాడు, చాలా గట్టిగా పట్టుబడతాడు అన్నట్టుగా చెప్పాడు. అదే పట్టుబట్టాడు కాబట్టి ఇన్ని దూరం ఉన్నాడు అన్నట్టుగా. నబిల్ అదే నేను అన్నదే అంతే, నేను అన్నదే నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అనేసరి గౌతమ్. నేను నిన్ను ఇక్కడ కూడా కాంట్రడిక్టింగ్ పాయింట్ తీసుకొచ్చాడు గౌతమ్. ఆ కాంట్రడిక్టివ్ పాయింట్ చాలామంది యాక్సెప్ట్ చేస్తారు కొంచెం బ్రెయిన్ బిట్ ఆలోచిస్తే. సింపుల్ కాంట్రడిక్టింగ్ పాయింట్ నేను చెప్తాను. గౌతమ్, నేను నిన్ను జెన్యూన్ అనుకున్నా, నాట్ ఎ జెన్యూన్, మిత్రదోహం, యు ఆర్ నాట్ జెన్యూన్ అన్నాడు. దీని రిలేటెడ్గా అనడానికి తన మనసులో ఖచ్చితంగా బాధ ఉంది. ఆ బాధ రిలేటెడ్గా నేను మాట్లాడతా. మోటార్ టాస్క్లో నబీల్కి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత సరికి అతను మోడల్ టాస్క్లో హెల్ప్ చేయడమే కాకుండా మళ్ళీ మెగా షీల్డ్ రావడంలో ఎలిమినేషన్ షీల్డ్ ఉంది సార్, ఎవిక్షన్ షీల్డ్, ఆ షీల్డ్ రావడంలో కూడా ఫస్టే తీసుకెళ్ళి ముందు నిలబెట్టి సార్ తన గ్రూప్ వాళ్ళు ఓజీ వాళ్ళు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదు అనే పాయింట్ రీచ్ చేసిన తర్వాతే ఖచ్చితంగా అక్కడ గౌతమ్ కృష్ణ వల్లే అతను మెగా షీల్డ్ వచ్చింది, ఎవిక్షన్ షీల్డ్. ఎందుకంటే తన గ్రూప్ వాళ్ళు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదు అనే పాయింట్ పెట్టి మరీ ముందుకు అడుగేయించాడు. అడుగేయించింది ఒక ప్లస్ అయితే
తన గ్రూప్ వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు అన్న తర్వాతే యష్మి గారు సపోర్ట్ చేశారు, ప్రేరణ గారు సపోర్ట్ చేశారు, దాని రిలేటెడ్గా షీల్డ్ వచ్చింది. సో 2 సార్లు హెల్ప్ చేశాడు. దాంతోపాటుగా 2-3 సందర్భాలలో గౌతమ్కి ఎందుకు నేను పాజిటివ్గా చెప్పాల్సి వస్తుందంటే, గౌతమ్ చేసినవన్నీ గౌతమ్కి భయంకరంగా కలిసి వచ్చాయి. 2-3 సిచ్యువేషన్స్లో నబీల్కి దగ్గరికి పోయి మన ఇద్దరిది ఒకే మెంటాలిటీ, ఇద్దరం కలిసి ఉందామనేటట్టుగా ఇనిషియేటివ్ తీసుకుని ఇద్దరం కలిసే ఆడదాము, ఇద్దరం క్లోజ్గా ఉందాము, నాకు ఎవరు జెన్యూన్ అనిపించలేదు, నీతో కొంచెం షేర్ చేసుకోవాలనిపిస్తుందని సేవ్ అయిన మరుక్షణం నబీల్తో మాట్లాడాడు. తర్వాత మొన్న వాటర్ ట్యాంక్ టాస్క్ అప్పుడు కూడా నబీల్తో బాగా మాట్లాడాడు, తర్వాత నైట్ కూడా. సో ఇన్ని మాట్లాడుతున్నా కూడా నబీల్కి ఇంత హెల్ప్ చేసినా కూడా నబీల్ వచ్చి మళ్ళీ నామినేట్ చేశాడు అనే బాధతో మాట్లాడు, విచ్ ఐ కెన్ అండర్స్టాండ్. ఆ సైడ్ నుంచి ఏం కాదు, కానీ కాంట్రడిక్టింగ్ పాయింట్ అని గ్రహించలేని కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, అంటే నువ్వు ఫ్రెండ్ నీకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మిత్రద్రోహం చేసి నన్ను నామినేట్ చేస్తున్నావు అనేది కాంట్రడిక్టింగ్ పాయింట్. ఇదే కదా గౌతమ్ అందరినీ రైజ్ చేస్తున్న పాయింట్. మీరు ఎందుకు నామినేట్ చేసుకోవట్లేదు, మీరు ఎందుకు సపోర్ట్ చేసుకుంటున్నారు అనే పాయింట్ వస్తుంది ఇక్కడ. సో సేమ్ మిత్రద్రోహం అనేసి నామినేట్ చేసినందుకు నువ్వు అన్నప్పుడు హెల్ప్ చేసిన వాడిని నేను హెల్ప్ చేసే, కానీ నిన్ను నుంచి ఏం కోరుకోపోయినా నువ్వు మళ్ళీ వచ్చి నాకే కొట్టావు చూసావు దెబ్బ, అది మిత్రద్రోహం అన్నప్పుడు సేమ్ వాళ్ళు కూడా వాళ్ళు నామినేట్ చేసుకుంటే అది మిత్రద్రోహమే అవుద్ది కదా. ఫ్రెండ్ నామినేట్ చేస్తే మిత్రద్రోహం అయినప్పుడు వాళ్ళు నామినేట్ చేసుకున్న కూడా మిత్రద్రోహమే కదా. అది కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ గౌతమ్. నెక్స్ట్ సరికి అందరితో బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ అనేసి నబీల్ అన్నాడు గౌతమ్. సరే రుబాబ్ సే మే బీ బోల్ రహా హూ తూ జెన్యూన్ నై అనే డైలాగ్ భయంకరమైన ఇదితో చెప్పాడు. నాకు రాంగ్ అనిపించింది అక్కడ, అది చెప్తున్నా అది రాంగే అనేసి మాట్లాడుకున్నారు. అయిపోయింది. ఏది నబీల్ అక్కడ నువ్వు వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా తీసుకొచ్చిన పాయింట్ ఏదైతుందో అది నాకు రాంగ్ అనిపించింది, రాంగే అని చెప్తున్నాను, అది ఇది అనేసి మాట్లాడాడు. ఇక్కడ నబీలు ఆల్మోస్ట్ మంచిగా డిఫెండ్ చేశాడు, గౌతమ్ కూడా గట్టిగానే డిఫెండ్ చేశాడు. ఆ కాంట్రడిక్టింగ్ పాయింట్లు ఏతున్నాయో 2 కాంట్రడిక్టింగ్ పాయింట్ దీంట్లోనే ఉన్నాయి. నబీల్ దగ్గర ఇవి తప్పించి మిగతాదంతా బాగానే మాట్లాడాడు. నెక్స్ట్ సరికి విష్ణుప్రియ నామినేషన్స్. విష్ణుప్రియ నామినేట్ చేస్తూ కన్ఫెషన్లో వర్స్ట్ అని కూడా నీకే ఇచ్చాను, నీకు సీరియస్నెస్ లేదు అది ఇది అనేసి నామినేట్ చేశారు. సో విష్ణుప్రియకి 5 మంది నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే తన రిలేటెడ్గా గేమ్ బాగాలేదని, తన రిలేటెడ్గా సీరియస్గా తీసుకోలేదని, టోటల్ ఓవరాల్గా పృథ్వీ రిలేటెడ్గానే పాయింట్స్ తీసుకొని వచ్చి మాట్లాడిన విధానం ఏదైతుందో మనం ఏమి చేయలేం. ఒక కంటెస్టెంట్కి వేయాలి కాబట్టి వేయడం తప్పించి వాళ్ళు వీక్ అనేసి ఇక ఆవిడకే వేస్తా పోయారు. పృథ్వీ రిలేటెడ్ పాయింట్లు తీసుకొని వచ్చి కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ఆవిడ పృథ్వీ రిలేటెడ్ ఆవిడ పర్సనల్ ఛాయిస్ అనేసి వదిలేయకుండా మిగతా పాయింట్లో మాట్లాడుంటే బాగుండగానే అదే తీసుకొని వచ్చి పృథ్వీదే వీక్నెస్ పృథ్వీ అని చెప్పిన విధానం ఏదైతుందో అది నాకు నచ్చట్లేదు. దట్ ఈస్ హర్ పర్సనల్ ఛాయిస్ అనేసి వదిలేస్తే బాగుండు. ఒక్క గౌతమ్ తప్పించి దాన్ని పర్సనల్ ఛాయిస్ లాగా స్వీకరించింది, మిగతా వాళ్ళు ఎవడు తీసుకోలేదని. అదొక్కటే నాకు ఎందుకు అట్లా పర్సనల్ ఛాయిస్ అని తీసుకోవచ్చు కదా, వేరే దాంట్లో క్వశ్చన్ చేయొచ్చు కదా. దానికి ఏమన్నా విష్ణుప్రియ ఓవర్గా ఆర్గ్యుమెంట్ చేసుకొని అబద్ధాలు ఏమైనా చెప్తుందంటే అది కూడా చెప్పట్లేదు. నాకు అక్కడ జెన్యూన్ అనిపిస్తుంది విష్ణుప్రియ. తను చెప్పినప్పుడు వెంటనే చూడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను నిజంగానే రిజల్ట్ ఏం రాలేదు, నేను నిజంగానే గ్రూప్గా ఆడిన ఒక్క టాస్క్ ఏమైనా గెలిచానేమో కానీ సింగిల్గా నేనేమి గెలవలేదు అని క్లియర్గా ఒప్పుకుంటుంది. ఓవర్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయట్లా, అది బాగా అనిపించింది నాకు. డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను, విన్ అవ్వకపోయినా సీరియస్నెస్ లేదని అయితే చెప్పకూడదు. నేను విన్ అయ్యాను, సాంగ్స్ వస్తే వీకెండ్స్లో చేశాను కదా, అది నా స్ట్రెంత్లో విన్ అవుతున్నాను, నా స్ట్రెంత్ కానీ దాంట్లో నేనేం చేయగలుగుతాను అనేసి నార్మల్గా చేసుకుంది. ఐ వాంట్ టు విన్ అండ్ ఐ వాంట్ టు బీ ఇన్స్పిరేషనల్ టు ద ఉమెన్ వాచింగ్. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, తను ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనుకుంటున్నాను అనేది ట్రోల్ అవుతుంది. యాక్చువల్గా ఏంటి, తను జెన్యూన్గా ఉండాలనుకుంటుంది, తను ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటుంది, అది ట్రోల్ అవుతుంది, అది తప్పదు. ఇంకా ఎందుకంటే తన రిలేటెడ్గా ఆర్ట్లో పెద్దగా సీరియస్నెస్గా లేదు అన్న ఫీలింగ్ కనపడతా ఉంది. దానికి అది ఎందుకు కనపడుతుందంటే నాకు అది తను సీరియస్నెస్గా లేదనేది నాకు కనపడుతుంది. ఆ సీరియస్నెస్గా లేని దాంట్లో కూడా జెన్యూన్గానే ఉందన్నట్టుగా నాకు ఉద్దేశం. ఎంతమంది చెప్తున్నా కూడా ఏదో చేసేసి ఫుల్ సీరియస్నెస్గా కనిపించేసి పృథ్వీని పక్కన దోచేసి చేయొచ్చు, హంగామా బొచ్చడి చేయొచ్చు, అది చేయట్లా. దట్ ఈస్ జెన్యూన్ అన్నట్టు కనిపిస్తుంది నాకు. సో ఓవరాల్గా విష్ణుప్రియని కూడా టార్గెట్ చేసేసారు, ఎందుకంటే తన నుంచి పెద్దగా ఆర్గ్యుమెంట్స్ కూడా రావు. పెద్దగా అల్లాడిచ్చి చేసి ఆర్గ్యుమెంట్ పెట్టేసి నేను ఒప్పుకునేది కూడా అన్ని యాక్సెప్ట్ చేసేస్తే సింపుల్గా అయిపోద్దని కూడా ఆలోచించుంటారు వాళ్ళు. నెక్స్ట్ సరికి అయితే 2 డిఫరెన్స్ ఉంది. నేను చెప్పినట్టుగానే విష్ణుని నామినేట్ చేయడానికి వాళ్ళు సేఫ్ సైడ్, వీక్ కంటెస్టెంట్ కదా తను వెళ్ళిపోద్దామనే సెన్స్లో వీక్ అనేసి అనుకుని చేస్తున్నారు, ప్లస్ ఆర్గ్యుమెంట్స్ రావడం. గౌతమ్ని చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్, గౌతమ్తో చేసి గౌతమ్తో స్క్రీన్ స్పేస్ వస్తే గౌతమ్కి సంబంధించిన ఓట్ బ్యాంక్ని కొంచెం లాక్కోవాలి అన్నా, కొంచెం లైమ్ లైట్లోకి రావాలన్నా, కొంచెం ముందుకు రావాలి అంటే తనతోనే పోటీపడి ఒక పాయింట్ ముందుకు రావాలి, టాప్ 5లో ఉండేవాళ్ళు. దానికోసం గౌతమ్ మీద పడేటప్పుడు చెప్పిన పాయింట్స్ కొంతమంది బాగున్నాయి, కొంతమంది బాగాలేవు. వాటి గురించి మాట్లాడతా. తర్వాత వచ్చేసరికి పృథ్వీ నామినేషన్స్, అవినాష్ నామినేట్ చేసిన పాయింట్ ఒక్కటి కూడా బాగాలేదు, దాని గురించి మాట్లాడతా. ఓవర్ అనిపించింది కూడా. మనం గొడవ అవుతున్నప్పుడు సాల్వ్ చేయలేదు ఏమన్నా పాయింట్, అమ్మాయిలతో గొడవ అవుతున్నప్పుడు సాల్వ్ చేయలేదు అనే పాయింట్. తర్వాత సరే గౌతమ్ నాది గొడవ అవుతున్నప్పుడు మాత్రం ఇక్కడ చెప్పలేదు, అక్కడ చెప్పాడు. వారు నాయన ఇక్కడికి వచ్చి మధ్యలో చెప్తుంటే నువ్వు డిఫెన్స్ లాయర్ అనేసి అనేది కూడా పృథ్వీ ఏం మాట్లాడుతున్నాడు, లాజిక్ లెస్ ఇది. తర్వాత సరికి అవినాష్ తీసి వదిలిపెట్టాడు సాఫ్ట్గా, ఎందుకంటే క్లియర్గా నీట్గా చాలా పచ్చిగా బాగా మాట్లాడు. ఏమన్నాడు, నాకు ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ కాదు అది, పృథ్వీ మెగా చీఫ్ అయ్యేది ఎందుకంట. అయ్యో అవన్నీ చూసుకోవాలంట, ఇంకేం మాట్లాడుతుంది స్వామి.
ఇక్కడ గొడవలు పట్టుకుంటుంటే చూపించుకోవడానికి గొడవలు ఆపడానికి నేను ఇక్కడైతే రాలేదు. నాకేమనిపించారో నేనేం చేయాలి అది చేస్తున్నాను హౌస్ రిలేటెడ్గా. నేనేంటో నా గేమ్ ఏంటో చూపించుకోవడానికి వచ్చాను కానీ గొడవలు ఆపడానికి అవి చూపించుకోవడానికి రాలేదు. పృథ్వీ ఏమి చూపిస్తున్నావు? ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చూపిస్తున్నావు. ఆహో అదే అనగానే 2 సార్లు మెగా చీఫ్ అయిన చూడలేదా? భయంకరంగా మాట్లాడాడు అవినాష్. నువ్వు ఒకసారి కూడా అవ్వలేదు కదా 12 వీక్స్ అంటే దాని గురించి మాట్లాడకుండా పృథ్వీ చీఫ్ అయినా కూడా ఎలిమినేట్ వరకు అయ్యారు కదా, ఆడియన్స్ మిమ్మల్ని ఉంచలేదు కదా, ఆడియన్స్ నిన్ను ఓటేసకుండా పంపించేశారు కదా. అయ్యా నాయన వైల్డ్ కార్డ్ కాబట్టి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయారు. దాంతోపాటు వెళ్ళిపోయిన తర్వాత నీకు మెగా షీల్డ్ వాడేసరికి నువ్వు సేవ్ అయిపోయావు అనే పాయింట్ ఇదంతా విచ్ ఈజ్ రాంగ్. షీల్డ్ వాడటం కూడా వాడించేలాగా చేయడం కూడా దట్ ఈస్ ఆల్సో గేమ్, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ దట్ రిలేషన్స్. దాంట్లో సక్సెస్ అయిపోయాడు అవినాష్. కానీ ఏమవుతుందంటే పృథ్వీతో వచ్చిన తలకాయ నొప్పి అది అన్నీ ఎగతాళిగా ఉన్నాయి. ఆ ఎగతాళిగా ఆల్రెడీ రోహిణిని చేసి అబాస్ పోలేడు. రోహిణి గారిని చేశాడా అక్కడ వర్కౌట్ కాల. మళ్ళీ అవినాష్ రిలేటెడ్గా 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, 2 సార్లు ఎవరి హెల్ప్ లేకుండా ఫిజికల్ టాస్క్ అయ్యాడు. సరే ఏమైనా పాయింట్స్ ఏమైనా ఆర్గ్యుమెంట్లు లాజికల్గా ఉన్నాయంటే ఆర్గ్యుమెంట్స్ లాజికల్గా లేవు. అవినాష్ చాలా బాగా మాట్లాడాడు. అవును ఇక్కడ అవినాష్ చాలా తెలివిగా మాట్లాడడం ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్కి భయంకర తెలివయా ఓట్లు పడలేదు అన్నదని. అవును నాకు పడలేదు ఓట్లు నిజమే అనేసి జెన్యూన్గా ఒప్పుకుంటూ దాని రిలేటెడ్గా పాజిటివ్ అయ్యే ప్రయత్నం చేశాడు క్లియర్గా. అవును నాకు పడలేదు, అవును నేనేం చేయమంటే పడలేదు అన్నట్టుగా. పృథ్వీ ఫస్ట్ నామినేషన్లో బయటకు వెళ్ళారు, మీరు ఆడియన్స్ ఉండకూడదు అనేసి ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు అసలు ఉండడానికి లేదు అన్నట్టుగా చెప్పాడు. నబీల్ నాకు షీల్డ్ ఇవ్వడం కూడా నా లక్ అనేసి మాట్లాడాడు. ఇది ఒక్కటే లక్ అని అనకుండా దట్ ఈస్ ఆల్సో అంటే నా రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, తను ఇవ్వాల్సింది అన్నట్టుగా మాట్లాడు బాగుంటుంది. లక్ అనేది లక్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. లక్ మీద ఫైనల్ దాకా రావడం కూడా నాకు ఇష్టం లేదు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఉండాలి. ఇక్కడ కంప్లైంట్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అది ఉండాలని రాశాను అన్నట్టు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళంటే తను హార్డ్ వర్క్ చేయకుండా 2 సార్లు మెగా చీఫ్ అవ్వలేదు కదా. సో ఓకే తను సింపుల్గా ఈ నామినేషన్ అంతా ఏం లేదా, అందరూ నామినేషన్లోకి రావాలి అనే పాయింట్ మీద ఎవరి బ్రెయిన్లో వాళ్ళు పెట్టుకుని నీట్గా చేశారు. ఎందుకంటే లాస్ట్లో టఫ్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్గా అవినాష్ నామినేట్ చేశారు. చెప్పే పాయింట్లు కరెక్ట్గా చెప్పలేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అవినాష్ డిఫెండింగ్ బాగా చేశాడు. 2 గౌతమ్ నామినేట్ చేసి పీకలేవు అన్నది నాకు నచ్చలేదు. 5th వీక్లో పంపిద్దామనేసి చెప్పావు అన్నావు కదా, అది నచ్చలేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు, కెమెరా వైపు అటు ఇటు తిప్పుతూ అలా ఇలా మాట్లాడేసామనే పాయింట్లు చెప్పాడు. దాంట్లో పిగతావు అనేది నచ్చలేదు అనేది అని కూడా నామినేట్ చేయొచ్చు. దాంతోపాటు కెమెరా చూసి మాట్లాడుతున్నాం అనేది సెన్స్లెస్ పాయింట్, లాజిక్లెస్ పాయింట్. ఇటు చూసి మాట్లాడి ఇటు చూసిన కెమెరాలు ఉంటాయి. గౌతమ్ కెమెరా కాన్షియస్తో మాట్లాడని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బ్రెయిన్లెస్ లేరు నా దృష్టిలో. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నువ్వు కింద చూసుకున్న పైన చూసుకున్న యాడ్ చూసుకున్న కెమెరాలు ఉంటాయి, ఒక్క కింద చూసుకున్న తప్పించి మిగతా ఎట్టైనా చూసుకో కెమెరాలు ఉంటాయి. పైన 360 degrees కెమెరాలు ఉంటాయి, ఈ సైడ్ అద్దాల లోపల కెమెరాలు ఉంటాయి, డైరెక్ట్గా మనకు కనిపించే 100 కెమెరాలు ఉంటాయి. అసలు అటు ఇటు కెమెరా సెన్స్తో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది లాజిక్లెస్ పాయింట్. తర్వాత సరికి గౌతమ్ పీకలేదు అన్నదానికి సారీ. ఇక్కడే గౌతమ్ ఈరోజు పాజిటివ్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే ఒప్పుకోవాలో అక్కడంతా ఒప్పుకున్నాడు. సాధ్యమైనంత వరకు అవతలాడు ఓవర్ చేసినా కూడా ఓవర్ చేయకుండా ఉన్నాడు. అది పాజిటివ్ అనిపించింది. ఏమన్నాడు, సారీ పీకలేదు అన్నందుకు నాకు నిజంగా సారీ, ఫస్ట్ డిస్రెస్పెక్ట్ అయితే స్టార్ట్ చేసింది నువ్వే అని చెప్పగానే పృథ్వీ హైదరాబాద్ వచ్చి 1.5 years అయింది, వాడు వీడు అనేది నాకు ఈ మధ్య తెలిసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది డిస్రెస్పెక్ట్ అనేసి అన్నాడు. ఈ మధ్య తెలిసింది, ఆదిత్య గారు నాన్న తర్వాత తెలిసింది అన్నప్పుడు మళ్ళీ ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ అన్నాడు, అది ఓవర్ కదా. నాకు పృథ్వీలో తలకాయ నొప్పి పాయింట్లు ఏమనిపిస్తుందంటే తను లిటరల్గా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. లిటరల్గా అబద్ధాలు చెబుతూ కూడా ఎవరైనా అదే చేస్తారు మనం ఎందుకు చేస్తామనే పాయింట్లు వస్తున్నాయి. ఎగ్జాంపుల్కి నైని పవన్ రిలేటెడ్గా తప్పుగా ఆడింది అనేసి రోహిణి గారు చెబితే తర్వాత రోహిణి గారు నామినేట్ చేస్తూ మనం అసలు ఎందుకు ఒప్పుకుంటాం, సంచాలకు చెబితే కూడా ఒప్పుకోని తెలియదు, మనం ఎందుకు ఒప్పుకుంటాం రాంగ్గా ఆడిన తర్వాత నబీల్ రిలేటెడ్ కూడా నిఖిల్ని పంపించింది పృథ్వీ క్లియర్గా చెప్పాడు. తర్వాత నేను అసలు చెప్పలేదు అనేసి మా అబద్ధం ఆడాడు. ఇలా చాలా జరిగినాయి. ఫౌల్ గేమ్స్ ఆడాడు. ఆ టాస్క్లో కూడా అతను కాలు జాపుకొని కూర్చొని కింద పడిపోయిన గౌతమ్ మీద నబీల్ మీద నచ్చాడు. ఇలాంటి చేసి యాక్సెప్ట్ చేయట్లా, అది నాకు నచ్చట్లా. మెగా క్లాన్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్లో క్లియర్గా ఎక్కువ పార్టిసిపేట్ చేసింది పృథ్వీ అండ్ రష్మి గారు. వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయట్లేదని, అది తప్పు అనిపిస్తుంది. ఇలా చేస్తూ కూడా అవతల మీద ఫైర్ అవ్వడం నాకు నచ్చట్లా. మొన్న కూడా గ్రూప్ గేమ్ రిలేటెడ్గా ఆ నిఖిల్ రోహిణి గారు నిలబడ్డప్పుడు ఆ టైంలో ఫైర్ అయినప్పుడు నాకు పృథ్వీదే ఎక్కువ అనిపించడానికి రీజన్ తను గ్రూప్గా ఆడి కూడా మెగా క్లాన్ తర్వాత అంత గట్టిగా ఎలా అరుస్తున్నాడని, అది నాకు నచ్చలా. సో ఇప్పుడు గౌతమ్ సరే తెలిసి చేసావా లేదా అనేది నీలో ఈగో, తెలిసి చేసావు కూడా, ఎందుకంటే అవినాష్ని కూడా అన్నావు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకులో ఈగో కానీ అహంకారం కానీ కొంచెం ఉంది. ఎదుటి వారిని రెస్పెక్ట్ చేయాలని ఈగో అయితే అదేమి ఈగో, ఇది కూడా క్లియర్గా చెప్పడు. ఈగో అహంకారం 100% ఉంది. దాని రిలేటెడ్గానే చాలామందితో తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే తన ముందు కూడా గెలిచారు. అది క్లియర్గా విట్నెస్, దెర్ ఇస్ నో డౌట్. నెక్స్ట్ జరిగి పృథ్వీ ఈగో అందరికీ ఉంటుంది, నీకు కూడా ఉంటుంది మచ్చా. గౌతమ్
కెమెరాతో మాట్లాడడం అనేది తప్పులేదు, నా మేనరిజం అది తప్పులేదు, దెర్ ఇస్ నో డౌట్. పృథ్వీ ఇలా ముందుకు వచ్చేది నా మేనరిజం, అది కూడా తప్పులేదు. ముందుకు రావచ్చు కానీ ఏళ్ళు ముక్కులో పెట్టకూడదు, అది తప్పు. తర్వాత గౌతమ్ థ్రెటన్ చేస్తున్నట్టు ముందుకు రావడం తప్పు. పృథ్వీ ఇలాంటివి పెట్టుకుంటే మనం లైఫ్లో కూడా ఏమీ సాధించలేము. ఇది కొంచెం పర్సనల్గా వెళ్ళి మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది గౌతమ్ అనే ఫీలింగ్ వచ్చింది. నాకు నచ్చలేదు ఒక్క పాయింట్. ఇద్దరు ముందుకు వచ్చి బొగ్గలు గిలుకున్నారు, ఇది బాగా నచ్చింది. ఈ పాయింట్ ఇద్దరు బొగ్గలు గిలుకున్నారు, మనమే ఎరిపాపలు మనట్టు చేశారు. ఇద్దరు ఒకరికొకరు బొగ్గలు గిలుకొని ఇది అయిపోయింది. పృథ్వీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నామినేట్ చేయదగ్గ పాయింట్లు, అందరూ నామినేట్ చేయదగ్గ పాయింట్లే. దాంట్లో ఆర్గ్యుమెంట్స్లో గౌతకృష్ణ బాగా మాట్లాడన్న ఫీలింగ్ వచ్చింది. దాంట్లో కూడా తన రిలేటెడ్గా ఏమీ ఓవర్ యాక్షన్ కానీ ఏ యాక్షన్ కానీ ఇద్దరు ఏమి చేసుకోకుండా మాట్లాడారు. ఇద్దరు బాగుంది, మేనేజర్స్ ఎక్కువ చేసుకోవాలి, అది బాగా అనిపించింది. తర్వాత సరికి ప్రేరణ నామినేషన్స్ వచ్చేసరికి విష్ణుప్రియ నామినేట్ చేస్తూ ఈ షోలో ఉండడం పెద్ద ఆపర్చునిటీ, అందరూ ఫీల్ అవుతారు. ఎక్స్ వైల్డ్ కార్డ్స్కి వచ్చి మళ్ళీ సెకండ్ టైం వచ్చారు, చెప్పారు సాధించాలి అనే ఒక స్పిరిట్తో నీలే ఉండాలి. వీళ్ళు చూడండి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఆ లాస్ట్ సీజన్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏదో సాధించాలని స్పిరిట్తో ఉన్నారు. నువ్వు ఫస్ట్ టైం వచ్చినా నీలో అది లేదనేసి మంచి రీజన్స్ చెప్పింది విష్ణు. అది లేకుండానే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు కదా, ఓజీస్లో ఉన్నాం, నాలో ఉన్న లోపాలు కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాను. వచ్చే ఈ ప్రైజెస్లో ఆడియన్స్ మనసులు గెలుచుకుంటే బెటర్. నేను చేయాల్సింది నేను చెప్తున్నాను, నేను మనిషిగా నేను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. దాంట్లో అడ్వాన్స్గా అదొక బెనిఫిట్ లాగా ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకుంటే బెటర్. కానీ వచ్చింది మై ఓన్ బెనిఫిట్ కోసం, నన్ను నేను బెటర్ హ్యూమన్ బీయింగ్గా మార్చుకోవడం కోసం వచ్చాను, చూద్దామనేసి వచ్చాను. నచ్చిన వారు ఉన్నారు కాబట్టే ఇక్కడ దాకా వచ్చాననే పాయింట్ ఏదైతుందో 1000% జెన్యూన్గా మాట్లాడింది. నేను మనిషిగా మార్చుకోవడానికి వచ్చా, నేను గెలుస్తానా లేదా గెలవాలనే ఉద్దేశంతో రాలేదు. జనాలకు నచ్చి ఓట్లేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారో అక్కడి వరకు తీసుకుంటారని పాడిందే పాట పచ్చిపల్ల సుబ్బడానికి ఫస్ట్ నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాం. నేను ఇంకేం తప్పమాట, జనాలు ఓట్లేసినంత వరకు ఉంటాను, జనాలు ఓట్లేస్తూ ఉంటుంది ఆవిడ. అంతకుమించి నేనైతే నాకు ఎలా అనిపిస్తుంది నేనేం చేయాలి అదే చేస్తున్నాను తప్పించి నేనేం ఫేక్ చేయట్లేదు. నిజంగానే అలాగే అనిపిస్తుంది, అలాగే ఉంది, నాకు అక్కడ నచ్చుతుంది విష్ణుప్రియ. అది పరిస్థితి, ఇంకేం చేయలేను. నెక్స్ట్ గౌతమ్ ఈ హౌస్లో విన్నర్ అవ్వడానికి గౌతమ్ నామినేట్ చేస్తూ ప్రేరణ గారు మాటలు ఏదవుతుందో ఈవిడికి కూడా గ్రూప్ గేమ్లో ఇన్వాల్వ్మెంటు, మెగా క్లీన్ తర్వాత నామినేషన్లో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఈవిడ రిలేటెడ్గా కూడా పాయింట్ గట్టిగానే మాట్లాడింది, బాగా మాట్లాడింది. హౌస్లో విన్నర్ అవ్వడానికి అవ్వకూడదు అనుకునే పర్సన్లో నువ్వు ఒకడివి. ఎందుకంటే నువ్వు ఒక గేమ్ ప్లాన్తోనే ఆడుతున్నావు, ఓవరాల్గా అందరూ ఏదో ఒక గేమ్ ప్లాన్తోనే ఆడతారు. ఇది ఆవిడ తప్పు పట్టలేదు నిజంగానే. నేను చెప్పింది పాయింట్ ఆవిడ చెప్పింది. ఓవరాల్గా గేమ్ ప్లాన్తో అందరూ ఆడతారు, నిజంగానే అందరూ ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. ఎవరిని ఎప్పుడు నామినేట్ చేయాలి, ఎందుకు నామినేట్ చేయకూడదు, ఎందుకు నామినేట్ చేయాలి, ఎవరితో ఎక్కువ చెప్పడం, అందరికీ ఒక గేమ్ ప్లాన్ నిజంగా ఉంటుంది వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్కి. సో సేమ్ నీకు కూడా ఉంది. అది ఉండడం వల్ల ఐ ఫీల్ యూ కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వలేదు. సో ఇవి ఉండడం వల్ల నువ్వు పెద్దగా ఓపెన్ అప్ అవ్వట్లేదు. యాక్చువల్గా గౌతమ్ గేమ్ ప్లాన్ నాకు అర్థమైంది అంటే అందరితో ఓపెన్ అప్ అవ్వకూడదని అతను పెట్టుకున్నాడు. ఎందుకు దాని రిలేటెడ్గా అని చెప్పాడు. ఎవరితో అంటే నాకు ఉండాలనిపిస్తే ఉంటాను, అంతకు మించలేదు. ఈవెన్ తేజాతో వాళ్ళతో కూడా బయట క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వాళ్ళు చేసిన పెంట పని ఏంటంటే ఆ పక్క వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు 5th వీక్ వచ్చే లోపలే. అది చూసి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ గ్రూప్ గేమ్కి ట్యాకిల్ చేయాలి. దట్ టు లాస్ట్ సీజన్లో కూడా గౌతమ్ ఇండివిజువల్గా ఆడాడు, ఈ సీజన్ కూడా ఇండివిజువల్గా ఆడాలని ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరితో ఉండాలనుకోడు, రిలేషన్ పెట్టుకోవాలనుకోడు. అది గేమ్ ప్లాన్గా వచ్చాడు, అది క్లియర్గా కనపడుతుంది, 100% కనపడుతుంది. నువ్వు ఓడన్నా కాదన్నా అదే జరుగుతుంది. దాని రిలేటెడ్గా నాకు నచ్చలేదు, నువ్వు ఓపెన్ అవ్వట్లేదు అనేసి ఆవిడ నామినేషన్ చేయడం. గౌతమ్ అది పీపుల్ని బట్టి ఉంటుంది, నేను ఎవరితో ఉంటాను అనే దాన్ని బట్టి నేను ఉంటుంది, అందరితో అలా ఉండట్లేదు అన్నాడు. ప్రేరణ నువ్వు ఏది మంచిది అవుతుంది ఏది బ్యాడ్ అవుతుంది అనే బేసిస్ మీద బిహేవ్ చేస్తున్నావు అన్నదే ఫీలింగ్ నాది. అది కూడా అదే చేస్తారు కదా, ఇదేం లాజిక్ పాయింట్? ఏది మంచి అవుద్దో ఏది చెడు వద్దు అనేది బేరీర్ వేసుకుంటా ఆడిన వాడే కదా పాజిటివ్ అవుతాడు. ఏది మంచి వద్దో చెడు వద్దో మాట్లాడకుండా ఏదంటే అది మాట్లాడుతున్నావు, కంట్రోల్ లేకుండా కాన్షియస్ లేకుండా మాట్లాడితే పాజిటివ్ ఎట్లా అవుతుంది, నెగిటివ్ అవుతారు కదా. అట్లా మాట్లాడదు ఇవిడనే అదే బేరీ చేసుకుని మాట్లాడతారు. అది బేరీ చేసుకోకుండా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాల. తర్వాత సరే గౌతమ్ బయట నన్ను చూడలేదు కదా నువ్వు ఎలా చెప్తున్నావు, ఈ ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి. నువ్వు బయట చూడలేదు కదా, నేను బయట ఉన్నట్టే ఉన్నానేమో నీకే తెలుసు. తర్వాత సరే ప్రేరణ మాట్లాడుతూ ఉంటే ప్రతిదానికి తిరిగి కెమెరాకి మాట్లాడతావు కదా, ఇది లాజిక్లెస్ పాయింట్. నేను ఆల్రెడీ చెప్పాను, యాజ్ ఎ కంటెస్టెంట్గా గెలిచినట్టుగా చెప్తున్నాను, అది అసలు తప్పే కాదు. నన్ను జడ్జి చేసుకున్నది వాళ్ళే కదా, వాళ్ళకి చెప్తా, నన్ను జడ్జి చేసేది వాళ్ళే కదా, జనాలకే చెప్తానేసి అంటూ ఉంటావంటే అరే నాయన జనాలకి చెప్తావనా అన్నా, లేకపోతే ఇటు చూసి మాట్లాడినా జనాలకే చెప్పినట్టే. ఈ లాజిక్లెస్ పాయింట్ పృథ్వీ ప్రేరణ ఎందుకు వేసారో నాకు అర్థం కాలే. కెమెరాలు చూస్తున్నామని, కెమెరాలు చూడకపోయినా ఇండైరెక్ట్గా కెమెరాలే ఉంటాయి కళ్ళ ముందు. గౌతమ్ ఎటు చూసినా మాట్లాడే మాట ఒకటే కదా, ఇది కూడా బాగా మాట్లాడు. ప్రేరణ నా మాట వినకుండా డిఫెండ్ అలా చేస్తావా, మాట్లాడుతున్నాను ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను చెప్పని అనేసి ప్రేరణ గారు అంటున్నారు. నువ్వు నా స్టాప్ చెప్పకుండా నేనేం చేయాలని ఆవిడ అంటున్నారు. నెక్స్ట్ సరికి గౌతమ్ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను, మాట్లాడుతున్నప్పుడు ఓవర్లాప్ అవుతుంది అనేసి అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా, నాది కంప్లీట్ కాకముందే ఓవర్లాప్లు అందరి అవుతాయి, నాదే ఓవర్లాప్ అని అనుకోవద్దు అనేసి నాగార్జున సార్ దగ్గర కూడా ఆ పాయింట్ వచ్చింది కూడా దాని రిలేటెడ్ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. ఈరోజు ఓవర్లాప్లు ఎక్కువ చేసింది నబిల్.
ఒక నాటి ఓవర్లాప్లు కదా, అవతల మాట్లాడినివ్వాలి అసలు. తర్వాత సరికి ప్రేరణ, నా నామినేషన్ ముందే మాట్లాడుతున్నావు కదా, నా నామినేషన్ పాయింట్ విను ఫస్ట్. తర్వాత గౌతమ్, అందరూ మధ్యలో మాట్లాడతారు, దాన్ని ఇప్పుడు తప్పు అని పోర్ట్రే చేస్తున్నారు కదా, నాదే తప్పు అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు కదా అనే పాయింట్లో కూడా నాకు తప్పే అనిపించలే. ఎందుకంటే నిజంగానే ప్రతి ఒక్కరు ఓవర్లాప్ చేస్తున్నారు. గౌతమ్ మాట్లాడేటప్పుడు నబీల్ కూడా విభసమైన ఓవర్లాప్ చేస్తున్నాడు, ఈవిడ మాట్లాడేటప్పుడు కూడా ప్రేరణ గారు కూడా ఓవర్లాప్ చేస్తున్నారు. అందరిది ఓవర్లాపే, నన్ను ఒక్కడిని ఓవర్లాప్లుగా ఎట్లా పోర్ట్రే చేస్తారని అనగానే అదిగో మళ్ళీ పోర్ట్రే అని ప్రతి దానికి అనగానే గౌతమ్, నీ నామినేషన్లో మరి నానేమి ఎందుకు తెచ్చావు మొన్న నన్ను ధన్యవాడు ఏదో అన్నం చూసారా ఎవరి దగ్గర, సోనియా గారు వచ్చినప్పుడు అన్నం చూసారా, అదే మనం ఇర్రెస్పాన్సిబుల్ కూడా. ఆ పాయింట్ తీసేసరికి నేను మధ్యలో దూరాల్సి వచ్చింది. దాన్ని నువ్వు తీసుకురాబట్టి తీసుకొని వచ్చాను, దాన్ని మధ్యలో దూరావని నువ్వు అనుకుంటే ఎట్లా గౌతమ్? పోర్ట్రే అనుకుంటా ఉంటారు మీరు, ఏం చెప్పినా ఓకే మేడం అనే సిచ్యువేషన్లో ఉండాలా, మీరు ఏం చెప్పినా ఓకే మేడం అనే సిచ్యువేషన్లో మేము ఉండాలా అనేసి అన్నాడు. ఇదొకటి. ఆ తర్వాత ఇంకొక సీన్ ఉంది, అంటే కాలం మీద బట్టి ఇట్లా ఏదో అంటాడు, అది వచ్చినప్పుడు కూడా ఆ రెండు నాకు నచ్చలా. ఎందుకు అంత చేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది, ఓవర్ డ్రామాటిక్గా అనిపించింది ఆ రెండు సిచ్యువేషన్స్. క్లియర్లీ అంత అవసరం లేదాడ. ప్రేరణ, ఆమె ఈరోజు ఏ పాయింట్ మీద మాట్లాడుతుందిగా, ఆమె ఆ రోజు ఆ పాయింట్ మీద మాట్లాడుతుందిగా అనేసి అంటే గౌతమ్, మరి నానేమో వస్తే నేనైతే నిలబడి అక్కడే కదా మాట్లాడాలి కదా, మాట్లాడతా కదా అంటే నేను నా నేమ్ వస్తే నేను నిలబడతా కదా, నిలబడే కదా మాట్లాడాలంటే నిలబడు, నామినేషన్ వేస్తున్నావు నిలబడు అన్నట్టు కామెడీ. ఇదే తగ్గించుకునేసి గౌతమ్ అన్నాడు. నెక్స్ట్ సరే ప్రేరణ, నువ్వేం మాట్లాడినా ఒక వీకెండ్లో వచ్చిన మాటల సపోర్టు లేదా బయట నుంచి వచ్చిన సపోర్ట్ తీసుకుంటావు, ఇక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ చేసినవి లేవా? అరాచకమైన పాయింట్. ప్రేరణ గారు బాగా మాట్లాడారు, దెర్ ఇస్ నో డౌట్. ప్రేరణ గారు లాజికల్గా పర్ఫెక్ట్గా మాట్లాడారు, కంట్రోల్ తప్పకుండా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే నువ్వు ఏది మాట్లాడినా నాగార్జున సార్ చెప్పిందో, గ్రూప్ గేమ్ అనేసో లేకుంటే ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పిందో ఇలాంటివి వచ్చి తీసుకొని దాని రిలేటెడ్గా మాట్లాడుతున్నావు రీసెంట్ టైమ్స్లో. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినవి తక్కువ అనేది, అంటే ఏదైనా టాస్క్లో తప్పు చేసావనో, ఏదైనా ఇంకో చోట మిస్టేక్ చేసావనో అలాంటివి మాట్లాడట్లేదు అనేది 100% రైట్. సూపర్ ఆర్గ్యుమెంట్ చేసింది. దానికి గౌతమ్, నిజంగా మేము టార్గెట్ చేసి పంపిద్దామంటే చెప్పినా ఓకే, నిజంగా మేము నిన్ను టార్గెట్ చేసి పంపిద్దామని అనేసి అనుకున్నా కూడా ఓకే, కానీ వాళ్ళు చెప్పారు అప్పుడే తెలిసింది అని తీసుకురావడం అంటే తప్పుకో. నీకు తెలిసి నువ్వు అనుకునేసి నీకు అనిపించి నుండి చెప్పినా ఓకే, ఎవరో చెప్పారనేసి వాళ్ళు చెప్పిన తర్వాత ఈ పాయింట్ తీసుకురావడం కరెక్ట్ కాదు అన్నట్టు పాయింట్ చెప్పింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పినప్పటికీ కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పినప్పటికీ తీసుకొని తప్పేం లేదు, కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా బాగుంది. అంటే మేము నిన్ను నిజంగానే టార్గెట్ చేస్తూ అందరం టార్గెట్ చేస్తున్నప్పుడు నువ్వు టార్గెట్ ఫీల్ అయినప్పుడు చెప్పాలి, కానీ అసలు ఏమీ లేకుండా ఎవరో వచ్చి చెప్పిందని నువ్వు ఎలా నమ్ముతాని. కానీ ఎవరో వచ్చి చెప్పినా కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే పాయింట్ రైట్ అవ్వడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు గౌతమ్కి, ఎందుకంటే నిజంగానే ఉంది కాబట్టి. అది పరిస్థితి. తర్వాత సరే గౌతమ్, ఇక్కడ నువ్వు బాండ్ అనేసి అంటున్నావు కదా రోహిణి, ఇట్స్ నామినేషన్ దీని గురించి వేరే పాయింట్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు, దాని గురించి మాట్లాడొద్దు, ఓన్లీ నామినేషన్ గురించి మాట్లాడండి అది అనగానే ప్రేరణ, పాయింట్స్ ఉన్నాయిరా మొత్తం మెష్ చేసేసాడు అనేసి ఇంకా ఆ పాయింట్స్ కట్ అయిపోయినాయి, అది వేసేసారు. క్లియర్గా చాలా బాగా మాట్లాడింది ప్రేరణ గారు, టూ గుడ్ మాట్లాడే మాటలు మాత్రం. నెక్స్ట్ వచ్చరికి విష్ణుప్రియాని తేజ నామినేషన్ చేశాడు. సింపుల్, మన నాట్లో డిస్టర్బ్ చేసింది అనే పాయింట్ మీద నామినేట్ చేశారు. ఆవిడ నా మట్టి పురకు అర్థమైనట్టుగా చేశాను, నార్మల్ పాయింట్లో అయిపోయింది, దాని గురించి మధ్య మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత సరికి పృథ్వీ నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేస్తూ దానికి ట్రిగ్గర్ చేస్తున్నావు బ్రో, బ్రష్ దాంట్లో కూడా సింపుల్ ట్రిగ్గర్ చేస్తున్నావు. మొన్న కూడా ముగ్గురు కలిసి వచ్చారు బ్రష్ నామినేషన్లో అని అన్నప్పుడు మళ్ళీ వచ్చి దమ్ము లేదా పేర్లు చెప్పు అనేసి దమ్ము గురించి మాట్లాడావు, అది నాకు నచ్చలేదు అనేసి అన్నాడు. దాని రిలేటెడ్ నామినేట్ చేశారు, గుడ్ పాయింట్. ఇంకంతే. అతను కూడా పెద్దగా ఓవర్గా ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి, నేను చెప్పాను నాకు దమ్ము లేదు అయిపోయింది. ఇక్కడ దాని గురించి ఏంటంటే నువ్వు క్వశ్చన్స్ రాసావు కదా, అబద్ధాలు చెప్తుంటావు, జెన్యూన్గా లేవు, స్ట్రైట్గా ఉండు, అబద్ధం చెప్పబాక నిజాయితీగా ఉండు అన్నట్టుగా రాసావు నాకు కంప్లైంట్లో. అదేందో చెప్పమంటే నాకు దమ్ము లేదు నేను చెప్పననేది చాలా ఫన్నీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ లాస్ట్ వీక్ నువ్వు చేసి ఈ వీక్ నామినేట్ చేసి చెప్పు కదా, నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేసి చెప్తా, దమ్ము లేదు అనేది అందరూ నవ్వుకుంటాం అన్నాడు. నెక్స్ట్ సరికి విష్ణుప్రియ గారి నామినేషన్ తేజ నామినేట్ చేస్తూ ఆటపరంగా ఆడాను, నా మీద అరిచారు, నా మనసుగా నొప్పిగా అనిపించింది. సేమ్ రివెంజ్ నామినేషన్ తేజ వేసాడు, తేజకి వేసింది, నువ్వు వేసిన దానికి ఆపోజిట్. నువ్వు ఎందుకు వేసావంటే నేను తెడ్డుతో గ్లాసులు పడేయడం తప్పు అనిపించింది, నాకు రైట్ అనిపించింది, నువ్వు అక్కడ పెద్దగా కూడా వచ్చావు, దానికి మనసు నా బాధేసింది అని చెప్పింది. నాకున్న క్యాపబిలిటీస్కి నేను ఎలా థింక్ చేయాలో కూడా మీరే చెప్తే ఎలా, ఆ దృష్టిలో అది పెద్ద స్ట్రాటజీ. తేజ పృథ్వీ కోసమే పడేసినట్టుగానే నాకుంది, అక్కడ నాది పడేసావు, యష్మిది ఎందుకు పడేసావు అని అంటే ఎందుకు పడేయలేదంటే మళ్ళీ యష్మిది కూడా పడేసావు, ఇది తప్పుడు నామినేషన్ నేను ఒప్పుకున్నాను వేసేసింది. నేను ఒప్పుకోకపోయినా అతను వేసాడు, అతను రివెంజ్ నామినేషన్ చేసింది, అది పెద్ద నామినేషన్ రీజన్ కదా. ఇక అంతే అట్ట. నెక్స్ట్ ప్రేరణ గారు నామినేట్ చేస్తూ వెరీ రూడ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఫస్ట్ నుంచి పాయింట్లు తీసుకొచ్చారు. బాడీ లాంగ్వేజ్లో రూడ్గా ఉన్నావు, నేనే రైట్ అనుకునే టైప్ నువ్వు, వాళ్ళు విన్నర్ అవ్వకూడదు అనేసి నా ఉద్దేశం అన్నట్టుగా నామినేట్ చేసింది. పృథ్వీ నేను డిఫెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆ రేంజ్తో నామినేట్ చేసి ప్రేరణ కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ చేయలేదు, అది అయిపోయింది, వదిలేశారు. తర్వాత గౌతమ్ కృష్ణ నామినేషన్స్ నిఖిల్ నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ
కొన్ని చోట్ల ఫ్లిప్పింగ్ కనిపించాయి, నిజంగానే కనిపించాయి నాకు కూడా. ఆ తర్వాత సరికి ఆర్టిస్ట్ మధ్య నువ్వు అనేసి అన్నావు, తర్వాత నువ్వే ఫిజికల్గా అమ్మాయిలతో ఫిజికల్ చేసావు, మణికంఠతో ఫిజికల్ చేసావు, విచ్ ఈస్ అవతలోడు కౌంటర్ ఇచ్చుకోలేని పాయింట్. అది టూ గుడ్ పాయింట్ గౌతమ్ కృష్ణ నుంచి. నో మీన్స్ నో అనేసి అన్నావు, కానీ పృథ్వీ రిలేటెడ్గా వాడు వీడు అంటుంటే నో మీన్స్ నో అని అక్కడి నుంచి కనపడలేదనే పాయింట్. నేను దీన్ని చాలాసార్లు చెప్పాను, ఈ పాయింట్ లాజికల్గా తీసుకొని వచ్చిన అవతలోడు అంత ఆర్గ్యూ చేయలేకపోవచ్చు అనే పాయింట్ చెప్పా. ఎందుకంటే మనం నామినేట్ చేసేటప్పుడు మళ్ళీ అలాంటి రీజనే వేరే వాడి దగ్గర ఉందా, మనకు దగ్గరలో వాడిదా ఉందా లేదని చూసుకొని నామినేట్ చేసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ ఉండదు. గౌతమ్ అనేటప్పుడు మన పక్కన కూడా రూడ్గా బిహేవ్ చేసే పక్కన పర్సన్ ఉన్నాడు ఆలోచించుకుంటే బాగుండేది. కానీ ఈ లాజికల్ పాయింట్ వచ్చిందని ఆర్గ్యూ చేయలేడు అనుకున్న దాన్ని నిఖిల్ బాగానే ఆర్గ్యూ చేశాడు. ఏమనంటే ట్రస్ట్ నో మీన్స్ నో అనే దాని గురించి మాట్లాడు. వాడు వద్దు అన్నావు కదా, తను ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీ మదర్ వచ్చి చెప్పిన తర్వాత గౌతమ్కి డిఫెన్స్కి వెళ్ళొద్దు అన్నాక నువ్వు కొంచెం నాతో క్లోజ్గా ఉన్నావు, అది కూడా ట్రస్ట్ ఇష్యూ ఉందని ఈ 4 పాయింట్ క్లియర్గా చెప్పేసిన తర్వాత నిఖిల్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. డిఫెండ్కి వెళ్ళొద్దు కాదు, వేరే వాళ్ళ పాయింట్తో నామినేటింగ్కి వెళ్ళకు అన్నది ఆ పాయింట్ అన్నది. యాక్చువల్గా వేరే వాళ్ళ పాయింట్తో నామినేషన్స్కి వెళ్ళొద్దు, వేరే వాళ్ళ పాయింట్తో నామినేషన్ చేయొద్దు అనింది. ఇది నార్మల్గా జనరల్గా చెప్పింది. కానీ ఇక్కడ నిఖిల్ చెప్పిన అబద్ధం ఏంటంటే క్లియర్ అబద్ధం. దాన్ని ఎలాగైనా కవర్ చేసుకోవచ్చు, నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, నిఖిల్ గ్రూపులు కానీ. కానీ క్లియర్ అబద్ధం ఏంటంటే వాళ్ళ మదర్ చెప్పింది కన్నడలో చెప్పింది, తెలుగులో టబ్ టైటిల్ వేసారు, కన్నడలో చెప్పింది, నాకైతే అర్థమవుతుంది కదా. ఏం చెప్పింది, గౌతమ్ జగడకు ఒకబేడ గౌతమ్తో అన్నట్టుగా అనింది. అంటే గొడవలకు వెళ్ళొద్దు, డిఫెన్స్కి వెళ్ళొద్దు అనేసి 2 వాడింది. కానీ తర్వాత నామినేషన్స్ నీ పాయింట్లతోనే వేయనింది. అది జనరల్గా చెప్పింది, గౌతమ్ రిలేటెడ్ కాదు. సో డిఫెన్స్కి వెళ్ళొద్దు అనేది క్లియర్గా చెప్పింది, దీన్ని అబద్ధం చెప్పాడు అనేది క్లియర్గా కనపడుతుంది. దాన్ని ఎవడు ఏమన్నా కాదన్నా నిఖిల్ అబద్ధం చెప్పాడు ఈ పర్టికులర్ పాయింట్లో, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ మదర్ చెప్పింది మనం చూసాం, సబ్ టైటిల్స్ కూడా వేసాడు క్లియర్. ఆ తర్వాత సరికి నిఖిల్ మణికంఠ రిలేటెడ్గా అన్ఇంటెన్షనల్గా జరిగింది, దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఆ రోజు రివ్యూలో కూడా చెప్పింది, మణికంఠ ఉండే బాడీ బక్క శరీరానికి అతను పరిగెత్తుకుంటూ వచ్చి అనేసరికి కింద పడ్డాడు. అయినప్పటికీ కూడా అది రాంగే. ఇది అంత ఫోర్స్గా పడిన తర్వాత మనం చూసిన తర్వాత మనకి ఇంక తప్పదు, అది ఖచ్చితంగా రాంగ్గానే ఉంటుంది. అది ఒక్కటే కాకపోయినా తర్వాత కూడా బాత్రూంలో నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరిగిన దాంట్లో గౌతంలో నాకు నచ్చిన ఇదేంటంటే ఇదంతా తీసుకుని వచ్చారు కానీ నా మీద ఫిజికల్ ఏమని చెప్పలేదు చూసారా. నాకు గౌతంలో చిన్నవి భలే అనిపిస్తున్నాయి. ఇక్కడ డిస్కషన్ పాయింట్లో వేరే వాళ్ళు తీసుకొచ్చారు, అమ్మాయిల మీద ఫిజికల్ ఏవో, ఇంకొకటి ఫిజికల్ ఏవో అని చెప్పాడు. కానీ బాత్రూంలో నా మీద పట్టుకుని గొంతు పట్టుకొని తోసేవాను, సోఫాలో నన్ను ఇసిరేసేవాను, అక్కడ అనలేదు. ఎందుకంటే అక్కడ గౌతమ్ కూడా ఫిజికల్ అయ్యాడు కాబట్టి అనలేదు. సో ఊరికే పాయింట్ వేయాలని అంట ఇట్లా, అది నా పాయింట్, సూపర్ అనిపిస్తాడు. తర్వాత సరికి గౌతమ్ ఇక్కడ ప్రతిదీ అందరూ ఇంటెన్షనల్గా చేరు. అన్ఇంటెన్షనల్గా జరిగిందంటే ఎవరైనా అన్ఇంటెన్షనల్గానే చేస్తారు, అది కూడా తప్పు అనే పాయింట్ చెప్పాడు, అది కూడా గుడ్ పాయింట్ గౌతమ్ నుంచి. తర్వాత నిఖిల్ పృథ్వీ వాడు అన్నప్పుడు ఇప్పటికి తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి చాలాసార్లు చెప్పానంటే నన్ను కూడా పక్కకి వెళ్ళి తీసుకొని చెప్పొచ్చు కదా అనే పాయింట్కి ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా చేశాడు నిఖిల్. ఏమనంటే నువ్వే కదా అన్నావు నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే ఉంటాను, నచ్చిన వాళ్ళతోనే ఉంటాను, తప్ప అందరితో నేను ఉండను, ఎన్ని నామినేషన్ వేసుకోండి అనేసి అన్నావు కదా. అది మరి నేను ఇంకెట్లా అన్నాలో, మంచిగా ఇష్టం లేదు అన్నోడి దగ్గర పోయి అరే నువ్వు ఫ్రెండ్గా ఉండరా అని చెప్తాను. వాడు ఫ్రెండ్గా ఉన్నాడు, వాడికి చెప్పా. నీకు ఎలా చెప్తాను, ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు. నువ్వైతే నేను అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని లేదన్నప్పుడు నీకు వచ్చి ఎందుకు చెప్తాననే పాయింట్ ఏదవుతుందో ఆర్గ్యుమెంట్ టూ గుడ్ ఫ్రమ్ నిఖిల్. తర్వాత సరే గౌతమ్ నో మీన్స్ నో అనేసి నామినేట్ చేసినప్పుడు నిఖిల్ అక్కడ నా నామినేషన్లో నో మీన్స్ నో కాదు, నా నామినేషన్ నో మీన్స్ నో కాదు, నువ్వు కూడా హట్ అయిన పాయింట్ అశ్వత్థామ అనే పాయింట్ మీద మళ్ళీ నువ్వు అదే పాయింట్ మీద నువ్వు హట్ అయ్యావని ఫీల్ అయినప్పుడు దాని మీదే అక్క అనొద్దన్నప్పుడు నువ్వు ఎందుకన్నావు అనేది నా పాయింట్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు గౌతమ్. అక్క అనడం రెస్పెక్ట్ఫుల్గా అయినా జరిగింది, కనీసం అక్క అనేది కొంచెం రెస్పెక్ట్ఫుల్ వర్డ్. కానీ మనవాడు వాడు అంటున్నప్పుడు కూడా నువ్వు చేయలేదు అనేసి అనగానే మధ్యలో వచ్చాడు పృథ్వీ. ఇక్కడ సింపుల్ అబ్బా, ఆ పాయింట్లో లాజిక్గా చాలా బాగా మాట్లాడు. పృథ్వీని ఎందుకు చేయలేదు అనే పాయింట్ క్లియర్ పాయింట్. ఇక్కడే 2 సార్లు కాంట్రడిక్టింగ్ ఏంటంటే ఇందాక పృథ్వీని ఎందుకు చేయలేదు అనే పాయింట్ నిఖిల్ మాట్లాడింది కరెక్ట్. నాకు ఎందుకు చెప్పలేదు, పృథ్వీకి చెప్పి పక్కన పెట్టాను, నాకు కూడా చెప్పాల్సింది, నన్ను ఎందుకు నామినేట్ చేసావంటే పృథ్వీ చెప్తే వింటాడు ఫ్రెండ్ కాబట్టి, నువ్వు చెప్తే వినవు కదా, చెప్తే వింటాడు ఇన్ ద సెన్స్ పృథ్వీ ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ వద్దు నాకు ఊరు వద్దు అన్నప్పుడు నీకు వచ్చి చెప్పేంత స్కోప్ నాకు ఎక్కడ ఉంది అనేది పాయింట్, లాజికల్ పాయింట్. ఇక్కడ గౌతమ్ కాంట్రడిక్టివ్ పాయింట్ ఏంటంటే పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అంటాడు. కానీ అదే పాయింట్లో నబీల్ వచ్చి గౌతమ్ చేస్తే మిత్రద్రోహం అంటాడు. అదే పృథ్వీని నిఖిల్ చేస్తే కూడా మిత్రద్రోహమే కదా అనేది నా పాయింట్. దట్ ఈస్ కాంట్రడిక్టింగ్. తర్వాత సరికి మధ్యలో పృథ్వీ రావడం విచ్ ఇస్ వర్స్ట్, చాలా రూడ్గా ఏ అంటే పెద్దగా మాట్లాడాడు. అక్కడ గౌతమ్ కృష్ణ ఒక ఎత్తు మెట్టు పైకి ఇక్కడ అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తన జోలికి పెద్దగా ఎక్కువ ఓవర్ చేసి మాట్లాడకుండా సైలెంట్ కూడా అతనే ఎక్కువ చేశాడు. తర్వాత తేజ కూడా వస్తే డిఫెన్స్ లాయర్ అనేది పంచులేసినట్టుగా బిహేవ్ చేశాడు విచ్ ఈజ్ వర్స్ట్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది పృథ్వీనే, పెద్దగా మాట్లాడింది పృథ్వీనే. ఇక్కడ నిఖిల్ ఏం చేస్తారంటే అసలు ఏం ఆపకుండా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఆపుతాడు. అది కూడా రాంగ్ అనిపించింది నాకు, ఫస్ట్ ఆపాలి కదని. ఆ తర్వాత సరికి
ఆ జైలు నామినేషన్ గురించి కూడా మాట్లాడాడు, పర్ఫెక్ట్ ఉంది. ఆ జైలు నామినేషన్ రిలేటెడ్ కూడా భుజాలు తోడుకున్నారు, మీరే వచ్చారు పైకి, మీరే ముందు మాట్లాడేశారు అనే పాయింట్ కూడా కరెక్టే పృథ్వీ రిలేటెడ్గా. అండ్ నిఖిల్ వాళ్ళందరూ కూడా కలిసి ఆ టాస్క్లో జైలు నామినేషన్ టాస్క్లో విష్ణుప్రియ మాట్లాడాల్సింది పోయి తేజ రిలేటెడ్గా, తేజ మీదకి వీళ్ళందరూ మాట్లాడారు, నిఖిల్ మీద కూడా గౌతమ్ మీద కూడా వీళ్ళందరూ మాట్లాడారు, విచ్ ఈజ్ రాంగ్. ఆ రోజు చెప్పుకున్నాం, ఈరోజు కూడా చెప్తున్నాం. గౌతమ్ కూడా అదే పాయింట్ చెప్పాడు. తర్వాత సరికి ఫస్ట్ పృథ్వీ అన్నది, నెక్స్ట్ ప్రేరణ అన్నది. ప్రేరణ రోహిణి ఫస్ట్ పృథ్వీ అన్నాడు. గౌతమ్ ఇక్కడ ప్రతిసారి ఇది చేయొద్దు. ఇంకంతే గౌతమ్ ఏమంటారంటే ప్రతిసారి ఇక్కడ ఇది చేయొద్దు అది చేయొద్దు. ఇక్కడ రెండో పాయింట్ ఉంది నామినేషన్. సెకండ్ నామినేషన్ చేస్తుంటే ఫస్ట్ పృథ్వీ అంటాడు, లేదు ప్రేరణ అంటాడు. తర్వాత సరే మళ్ళీ పృథ్వీ అనేసి పృథ్వీ గురించి స్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు కాదులే అనేసి అనగానే ప్రేరణ ఒప్పుకోదు. నాకేంటి ఒప్పుకోను, నేను ఒప్పుకోను అనగానే రోహిణి కూడా ఏంటి పృథ్వీ ఏంటి గౌతమ్ ఇలా అంటావు అలా అంటావు అంటే గౌతమ్ అక్కడ సిరిసాడు. ఇక్కడ ప్రతిసారి ఇది చేయొద్దు అది చేయొద్దు, ఏంటి రూల్స్ పెట్టుకొని బతుకుతున్నావా ఇక్కడ, మన బిగ్ బాస్ హౌస్లో డెమోక్రసీ లేదా అనేసి ప్రధాన్ని తప్పడతారంటే నాకు నచ్చినట్టు చేయనీరా అనే పాయింట్ మాట్లాడు. అక్కడ కుదరదు, ఎందుకంటే అది మెగా చీఫ్ అనేది ఉంటారు. తర్వాత నామినేషన్ పాయింట్లో మాట్లాడేటప్పుడు అంతమంది కూర్చొని ఉండాలా, 10 గంటలు నిలబడి ఉండాలా. ఆ టైంలో మరి వేరే పాయింట్లకి డిస్కషన్ పాయింట్ కదా, సీజన్లో ఎన్నిసార్లు చూసాం అది. తర్వాత సరికి రోహిణి రూల్స్ గురించి మాట్లాడిన తర్వాత రెండోది ప్రేరణ అనేసాడు. ఇందాక ఇష్టం వచ్చినట్టు గేమ్ ప్లాన్ యాక్టింగ్ అనేసి అన్నావు, గుడ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తున్నావు అనేసి అన్నావు. ఇదన్నీ కూడా మనకు చూపిలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు కాబట్టి అది ఎక్కడ ఎడిట్ చేశారు అనుకుంటా. గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నావు అనే పాయింట్లు అన్నావు, నాకు అది నచ్చలేదు. ఓకేనా, గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నావు అనేది నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిజంగానే సీజన్ 7లో కూడా గుడ్ బాయ్ లాగా ఉండాడు గౌతమ్ కృష్ణ. సేమ్ మెంటాలిటీ, సేమ్ పద్ధతిగానే ఉండేవాడు, మాట్లాడాల్సినప్పుడే పెద్దగా మాట్లాడాడు. అది మళ్ళీ గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తున్నావు నేను కూడా ఒప్పుకోను నిజంగానే. ఈవెన్ అవుట్ సైడ్ కూడా గౌతమ్ గుడ్ బాయ్, ఎందుకంటే తన గ్రూప్లో నేనున్నాను, తను రియాక్ట్ అయ్యే మెసేజ్ చూస్తుంటాను, తను ఎవరికి ఏం చేస్తుంటాడో, ఆ సోహెల్కి టికెట్లు కొనిచ్చేది కానీ సోహెల్ సినిమాకి కానీ ఆ రెస్పాన్స్ ఎలా ఇస్తుంటాడో బయట అనేది నాకు తెలుసు, మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఉన్నారు కాబట్టి. తర్వాత సరికి గౌతమ్ నువ్వే అది నాకు నచ్చలేదు, మీ గేమ్ ప్లాన్ అంటే ఓకే నేను కాదనలేదు, నేను దాని గురించి ఏం తప్పుపట్టలేదు, నువ్వు ఓపెన్ అవ్వట్లేదు అనేది నా పాయింట్. గౌతమ్ నా ఓపెన్ అవ్వడం ఇంతే, నేను ఇంతే ఓపెన్ అవుతానంటే నాకు అది నచ్చలేదు, నాకు కూడా నీ శారీ నచ్చలేదు అనేసి అంటే ఏంటంటావు అనగానే అది పంచులు బాగున్నాయి. నాకు నువ్వు నచ్చలేదు అంటే నీకోసం నేను కట్టుకోలేదు, నీకోసం నేను ఇక్కడ రాలేదు, నాకు నచ్చినట్టుగా నేను ఆడతానని పంచులు బాగున్నాయి. తర్వాత సరికి ప్రేరణ గౌతమ్ మెగా చీఫ్గా పక్షపాతం ధోరణి చూపించావు, అది నాకు నచ్చలేదు. దాని మీనింగ్ ఏంటంటే నబీల్కి తక్కువ వర్క్ ఇచ్చావు, నీకు ఎక్కువ వర్క్ ఇచ్చావు అన్న సెన్స్లో ఏమన్నా అని ఉంటుంది, అది నచ్చలేదు. అది యాక్చువల్గా మెగా చీఫ్ అని రాగానే ప్రేరణ గారిని ఏమన్నా కూడా ప్రేరణ గారు రాంగ్ అయిపోతుంది, మెగా చీఫ్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ నువ్వు నాట్ డిజర్వ్ టు ద షీల్డ్ అనేసి అన్నానంటే గౌతమ్ అవునా, ఐఎమ్ నాట్ డిజర్వింగ్ ఫర్ ఎనీథింగ్, ఓకే రైట్ అంటే నేను షీల్డ్కే కాదు విన్నర్కి కూడా డిజర్వ్ కాదంటే విన్నర్కి నువ్వు డిజర్వ్డ్ కాదని నేను ఇందాకే చెప్పాను, ఎందుకంటే నామినేట్ చేసేవాడు చెప్పిన పాయింట్ అది అనే పాయింట్లో మాట్లాడింది. ఆ తర్వాత ప్రేరణ గౌతమ్ అరే నేను ట్రిగ్గర్ చేయాలని చేయట్లేదురా ప్రేరణ, నువ్వు నన్ను అంత ఫ్రెండ్గా యాక్సెప్టింగ్గా లేరు ఎవరు, అందుకే నేను క్లోజప్ అయిపోయాను, ఎవరు వద్దు నాకు, కెమెరా వైపు చూసినా కూడా తప్పే, అన్నీ తప్పే అంటున్నారు. ఈ పాయింట్లో చాలామంది గౌతమ్ తప్పుపట్టి ఉండొచ్చు, కానీ నేనే తప్పుపట్టాలి తలుచుకోవట్లా, ఎందుకంటే ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నబీల్ రిలేటెడ్గా ఫ్రెండ్షిప్ చేయడానికి నిజంగా గౌతమ్ ట్రై చేశాడు, అక్కడి నుంచి రాలా. ప్రేరణ రిలేటెడ్గా ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ట్రై చేశాడు, అక్కడి నుంచి అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, నన్ను సేవ్ చేయలేదు అనే పాయింట్ మీద రైవల్రీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా వెనక్కి వచ్చాడు, వీళ్ళిద్దరితో నిజంగా జెన్యూన్గా కనెక్ట్ అవ్వాలని చూశాడు, ఈవెన్ యష్మి గారితో కూడా కనెక్ట్ అవ్వాలని చూశాడు, అది వర్కౌట్ కాలేదు. ఆవిడ ఎందుకు జలస్ ఫీల్ అయ్యేలాగా చేయాలని అది చేసేసరికి వర్కౌట్ అని నిజంగానే కనెక్ట్ అవ్వాలని ముగ్గురితో ట్రై చేశాడు, తర్వాత వర్కౌట్ కాలేదు వదిలేసాడని క్లియర్ కనపడిపోతుంది. దాని రిలేటెడ్గానే వదిలేయండి ఇంకా నా కెమెరాలు చూసిన తప్పే అది చూసిన తప్ప అనేది కొంచెం అసంతృప్తికి అయితే లోనేడు ఇక్కడ, ఎందుకంటే అన్ని తప్పు పడుతున్నారు, అన్ని క్వశ్చన్ చేస్తున్నారు అనేసరికి. ఆ తర్వాత సరికి ప్రేరణ నువ్వు ఒక ప్రతిదీ అంటే గౌతమ్ పోట్రే అంటారా అంతే, అందరూ దాని మీదే కదా నాకు గుర్తారు నామినేషన్ పోట్రే అనే దాని మీద అనేసి ఇంకా అయిపోయింది నామినేషన్స్. తర్వాత సరికి అవినాష్ నామినేషన్స్ పృథ్వీని నామినేట్ చేస్తూ చాలా మంచిగా మాట్లాడాడు, పృథ్వీని నామినేట్ చేస్తూ స్లిప్పర్ షాట్స్ అంటారు దాన్ని, సారీ దాన్ని ఏదో అంటారా అంటే మంచి రాడ్స్ దింపాడన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే రాగానే నైస్గా మీ ఇద్దరికి చాలా బాగా ఆడారు, రోహిణి నువ్వు ఇంకా నీకు దమ్ము లేదనే వాళ్ళకి అనేసి ఇండైరెక్ట్ పంచులు పృథ్వీకి ఇచ్చాడు, హైలైట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లాస్ట్ వీక్ టిఫిన్ లేదని మోటార్లో దాంట్లో సంచాలక బాగా చేయలేదని ఇవన్నిటితో నామినేట్ చేసి ఆ రీజన్స్ నాకు నచ్చలేదని పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు. కానీ ఆ టాస్క్లో మీరు కూడా ఫౌల్ గేమ్ ఆడింది, నేను ఇందాక మొన్న కూడా చెప్పారు తనను సంచాలక బాగా చేయలేదని చెప్పాడు. ఆ రోజు చెప్పా అరే బాబు ఆ రోజు ఫౌల్ గేమ్ ఆడిందే ఇతనే ఫౌల్ గేమ్ ఆడి మోటార్లు బయటకు వేసి ఇతనే ఫౌల్ గేమ్ ఆడిన టాస్క్లో సంచాలక బాగా చేయలేదు అంటాడు. దానికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఫౌల్ గేమ్ ఆడి నన్ను సంచాలక ఫెయిల్ అన్నావు అంటే నేను ఫౌల్ గేమ్ ఆడితే నేను చెప్పుకుంటాను నేను తప్పు ఆడానంట. అరే తప్పు ఆడానని చెప్పకపోయినా తప్పు ఆడడం రాంగ్ కదా,
ఇంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ నాకు ఓవర్ అనిపించింది పృథ్వీ, చాలా గలీజ్ అనిపించింది. తర్వాత సరికి మెగా చీఫ్గా ఆపలేదు అన్నారు. నేను ఎట్లా ఆపుతాను డిఫెన్స్? ఇప్పుడు నేను ఎందుకు ఆపుతాను? నాకేం అవసరం దాని రిలేటెడ్గా, ఆటలు రిలేటెడ్గా? అది తప్పు లేదు. తను ఎందుకు ఆపుతాడు నాకు అర్థం కాల. అక్కడ ఏదైనా గొడవ ఆపిండంటే ఎవడికైనా చూడడానికి వర్స్ట్గా ఉంటుంది. అతను ఎవడు పాయింట్లో వచ్చి పెట్టుకొని ఇవ్వాలి, వచ్చి మధ్యలో ఊరు గొడవలు ఆపరు. వీళ్ళు ఇంకా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, కంటెంట్ రిలేటెడ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆపరు. దాంట్లో తప్పులేదు. దాన్నే కూడా తప్పుగా పెట్టాడు పృథ్వీ. తర్వాత సరికి హంబుల్ రిక్వెస్ట్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అని మంచి ఆ పాయింట్ కూడా నైస్గా లాగాడు. నేను ఇస్తున్నా బ్రో రెస్పెక్ట్ అన్నట్టుగా మంచిగానే మాట్లాడి అయిపోయింది. నెక్స్ట్ సరికి విష్ణుప్రియ నామినేట్ చేస్తూ ఏంట్రా లేట్ అవుతుంది అనే పాయింట్, ఫుడ్ రిలేటెడ్గా ఇంత సింపుల్ ఫుడ్ అనేటట్టుగా ఆ పాయింట్లు అన్నావు కదా, అది నాకు నచ్చలేదు అండ్ డిస్కరేజింగ్గా, అది కొంచెం నువ్వే 3 రోజులు అనేసి అన్నావు ఒక రోజుని, నాకు అది నచ్చలేదు. ఆ ఫుడ్ రిలేటెడ్గా ఇట్ అంటే అయిపోద్ది కదా, ఏంటి ఇంత లేట్ అవుతుంది అనే పాయింట్లు, పోహారం రోజులు చేసిన అనే పాయింట్ చూసారు. దాని రిలేటెడ్గా విష్ణు డిస్కరేజింగ్గా అనలేదు. ఎంటర్టైన్మెంట్ గురించి కూడా ఫన్నీగా నేను చూసాను. ఎంటర్టైన్మెంట్ ఏంది ఆపేయండి బిగ్ బాస్, ఇంకా చాలు, ఇంకా కామెడీ లేదన్నట్టుగా అన్నది కదా, దాని రిలేటెడ్ కూడా నాకు నచ్చలేంటే దాన్ని నేను ఫన్నీగా అన్నాను. దాని మించి ఏమనుకోవద్దు. నేను గేమ్ కూడా సరిగా ఆడట్లేదు అని చెప్తే కసిగానే ఆడుతున్నాను, దూకి ఆడాను కూడా ఆడే దాంట్లో అనేసి ఆర్గ్యుమెంట్లు చేసుకుని అయిపోయింది. మంచి పాయింట్లో చెప్పాడు. అవినాష్ పాజిటివ్గా ఆలోచించు, ఇంతకుమించి ఏం లేదు చెప్పడానికి అనేసి చెప్పాడు. అయిపోయింది. నెక్స్ట్ సరికి నిఖిల్ నామినేషన్స్ గౌతమ్ నామినేట్ చేశాడు. నేను రోహిణి నిలబడ్డప్పుడు 5th 6th వీక్లో కావాలనే తెచ్చినట్టుగా అనిపించింది. గౌతమ్ జరిగిన వాస్తవాన్నే ప్రస్తావించినా అది తప్పు అనిపిస్తే సారీ అని చెప్పాడు. ఇక్కడ గౌతమ్ చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు స్వామి. తన క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు గ్రూప్గా ఆడారు. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినప్పుడు కూడా అది అర్థమైపోయింది. వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్పినప్పుడే అర్థమైంది. వాళ్ళు గ్రూప్గా ఆడారు కాబట్టి, తనకు అగెనిస్ట్గా వెళ్ళాడు కాబట్టి తన టాప్లో పెట్టారనేది కూడా అర్థమయ్యే క్లారిటీగా మాట్లాడుతున్నాడు తెలివిగా. వీళ్ళు మళ్ళీ కూడా వచ్చి 5th 6th వీక్ తీసుకొని వచ్చి చెప్పడం రాంగ్ అంటారు. ఏంది తీసుకొని వచ్చి చెబితే ఏంటి? ఒక ఆర్గ్యుమెంట్లో, ఒక అనాలిసిస్లో చెప్తున్నప్పుడు, పాయింట్ రీజన్ చెప్పినప్పుడు పాత తీసుకొని వచ్చి చెప్తారు కదా, దాంట్లో ఏముంది తప్ప అర్థం కాల. సిల్లీ నామినేషన్ చేశాడన్న ఫీలింగ్ వచ్చింది నిఖిల్. అంత వ్యాలిడ్ నామినేషన్ కాదు, అంత స్ట్రాంగ్ నామినేషన్ కాదు, నిఖిల్ నుంచి రావాల్సిన నామినేషన్ కాదన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా. తర్వాత సరికి అక్కడ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, వీళ్ళు మెగా క్లీన్ అయిన తర్వాత కూడా గ్రూప్గా ఆడి కూడా తన గ్రూప్ రిలేటెడ్గా మాట్లాడుతుంటే మేము ఏమీ చేయలేదు అన్నట్టు ఉంటున్నారు చూసారా. నాకు అర్థం సార్ ఆ వీడియో ప్లే చేయలేదని, అది వర్స్ట్గా అనిపిస్తుంది నాకు. ప్రేరణ నామినేట్ చేస్తూ ఇసుక పోస్తున్నప్పుడు ఆపుతున్నా కూడా నువ్వు ఆగలేదు, అది తప్పే ప్రేరణ గారిది. అది దాని గురించి మాట్లాడాడు. ప్రేరణ ఏమంటుందంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నామినేషన్ అంత పెద్దది ఇది కాదు అనేసి. నామినేషన్ అంత పెద్దది బాగా చెప్పాడు. దీంట్లో మాత్రం చీప్గా ఇలాంటి పాయింట్స్ కూడా తీసుకొస్తారా అన్నట్టుగా అనింది. కానీ అదే పాయింట్లు చెప్పింది. నిఖిల్ రిలేటెడ్గా ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంత మీ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పలేదు, సిల్లీ పాయింట్స్ చెప్పాడు. 2 రిలేటెడ్గా చిన్న పాయింట్స్. నేను ఎందుకంటే నిఖిల్ లాంటి తీసుకురావాలి. గత 3 వారాల నుంచి టాస్క్లే రావట్లేదు నిఖిల్కి. అది చూసుకొని దాని తగ్గట్టుగా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి ఆర్గ్యుమెంట్స్ పెంచుకొని ఏదైనా ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చేలాగా చేయాలి. కానీ సింపుల్ పాయింట్స్ లేపేశాడు. నెక్స్ట్ సరికి రోహిణి గారి నామినేషన్ విష్ణుప్రియ నామినేట్ చేసింది. సింపుల్ ఆదివారం పూట ట్యాక్స్ ఇచ్చేటప్పుడు ఆ ట్యాక్స్ రిలేటెడ్గా ఒక ట్యాగ్ ఇచ్చింది. ఆ ట్యాగ్ నచ్చలేదు అనేది. నువ్వు గెలవడానికి పక్క వాళ్ళని తొక్కుతావు అనే దానికి నువ్వు ఒకదాన్ని చేస్తావు అనే పాయింట్ తీసుకొచ్చి అది అట్ట గుర్తు పెట్టుకున్నది రోహిణి గారు హైలైట్. విష్ణు నేను ఆ పాయింట్లు అనలేదురా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. బ్యాటరీ లైట్ టాస్క్లో గెలవడానికి పక్కన వాళ్ళని తొక్కుతావంటే ఆవిడ కొట్టేసిన లైటర్ నువ్వు తీసుకొని వచ్చావు కదా, హరితేజ గారు కొట్టేసిన లైటర్. ఆ పాయింట్ రీజన్ ఉంది కాబట్టి ఏదో ఒక రీజన్ ఉండేది ఎత్తాలని ఆ రీజన్ నిజంగా పాయింట్లో కరెక్ట్గా మాట్లాడారు విష్ణుప్రియ గారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఏది చెప్పినా కూడా ఒక రీజన్ ఆలోచించుకోవాలి. ఆ రీజన్ ఉండడం వల్ల దానికి చేస్తాను, ఒకదానికి ఎత్తి ఒకదానికి ఎత్తకపోయేసరికి ఏదో ఎత్తాలి కదా అనేసి ఎత్తాను, అంతమించి ఏం లేదని కరెక్ట్గా ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు నేను అప్పుడే వచ్చాను ఆ టైంలో, మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్. అంటే విష్ణు ఫ్రెండ్స్ అయితే కాదు, మనం బయట కొలీగ్స్ మాత్రం, మనం ఎప్పుడు బయట కూడా కలలేదు అనే స్ట్రాంగ్ పాయింట్ చెప్పింది. నెక్స్ట్ సరికి రోహిణి పక్క వాళ్ళని తొక్కుతుంటూ వెళ్తున్నావు అనేది ఎంత పెద్ద మాట, నాకు ఆ మాట నచ్చలేదు. విష్ణు ఆ మాట ముందు వినలేదా? అన్నిట్లో విన్ అవుతున్నావు అని కూడా చెప్పా కదా, అన్నీ పట్టించుకుంటావు. మొన్న కూడా నువ్వు మన ఇద్దరం కొట్లాడుతున్నప్పుడు 0 అన్నా అనేసి 100 సార్లు హైలైట్ చేసావు నువ్వు అనగానే రోహిణి అదే నువ్వు అంటున్నావు కదా ఆడుతున్నావు అనేసి అంటున్నావు, నువ్వే మొన్న మళ్ళీ 0 అంటున్నావు అదేంటి అనేసి మొన్న రిలేటెడ్ కూడా మాట్లాడుకున్నాను. తర్వాత విష్ణు నువ్వు నేనేం ఆడుతున్నా అనేసి అన్నావు కాబట్టి నేను తర్వాత అన్నాను, అలా అన్న ముందే చెప్పా కదా నువ్వు విన్నింగ్గానే ఆడుతున్నావు అనేసి కూడా ఆ రోజే చెప్పాను కదా, మరి ఎందుకు పట్టుకో. మాట ఇవ్వకుండా ఉండాల్సింది విష్ణు, మాట ఇచ్చి నువ్వు సరిగా ఎక్కువ హెల్ప్ చేయవు అన్న పాయింట్లో వచ్చింది. ఆ పాయింట్లో సింపుల్ అబ్బా. ఆ రోజు నేను ఇందాక కూడా వీడియో చేశా, విష్ణుప్రియ గారు నిజంగానే ఆ రోజు పృథ్వీ కూడా రోహిణి ఏంటి అంటే ఐ కాంట్ అంటది, నేను వేయలేను అన్నట్టుగా అంటది. ఆవిడ నిజంగానే హెల్ప్ చేయడానికి ట్రై చేసింది, ఈవిడ ఎక్స్పెక్ట్ చేసినంత హెల్ప్ చేయలేదని అన్నప్పుడు అక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందంటే, స్మార్ట్ గేమ్ ఎక్కడ మిస్ అయిందంటే రోహిణి గారి దగ్గర తనకి ఈ రోజు అడిగినప్పుడు సగం హెల్ప్ చేసింది అనుకున్నప్పుడు మొహం మీదే నువ్వు సరిగా హెల్ప్ చేయమంటే ఇంకోసారి ఇంకా అసలు హెల్ప్ చేయలేదు. అది ఎప్పుడు జరిగింది? మోటల్ టాస్క్లో జరిగింది, సరిగా హెల్ప్ చేయలేదని. మొన్న టీషర్ట్ టాస్క్లో కూడా సేమ్ రిపీట్ అయింది. సగం హెల్ప్ చేస్తా అన్నప్పుడు సగం హెల్ప్ చేస్తే కరెక్ట్గా హెల్ప్ చేయలేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకోసారి హెల్ప్ చేయలేరు. అది జరుగుతూ ఉంది. స్మార్ట్ గేమ్ కాదు. రోహిణి గారు అట్లా డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళని కూడా సారీ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంకోసారి హెల్ప్ చేస్తారు, కానీ అంతంత మాత్రానికి హెల్ప్ చేయాలనే సెన్స్లో మాట్లాడితే కష్టం. ఇప్పుడు పృథ్వీ గారు విష్ణు గారు నిజంగానే హెల్ప్ చేశారు అట్టట అయిపోయింది. తర్వాత సరికి ఇంతే
రీజన్స్ గుడ్, రోహిణి గారు రీజన్స్ గుడ్డే, ఆవిడ కూడా డిఫెండింగ్ కూడా బాగా చేసుకున్నారు విష్ణుప్రియ గారు. 2 నబిల్, నీకు ఆపోజిట్గా వస్తే వాళ్ళని ఓడించడానికి ఎంత దూరం వెళ్తావో, థర్డ్ పర్సన్ నువ్వు గెలిపించినట్టుగా ఉంటుంది అక్కడ, నువ్వు ఇసుక నాకేయడం వల్ల నా మీద కోపంతో. అంటే ఇక్కడ కూడా నబిల్ చాలా బాగా ఆర్గ్యూ చేశాడు. ఎంత బాగా ఆర్గ్యూ చేశాడంటే మధ్యలో ఓవర్ యాక్షన్ చాలా చేశాడు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎప్పుడు చేయనంత ఎక్కువ అగ్రెసివ్ అయిపోయి ఎక్కువ ఇది చేసి ఎక్కువ అనేసి అవన్నీ ఎక్కువ చేశాడు మనకంట నైనిక చెప్పడం వల్ల. కానీ పాయింట్స్ ఆర్గ్యుమెంట్ బాగుంది, జెన్యూన్గా చెప్పినట్టు అనిపిస్తుంది. నేను అంతే, నాకు ఓడించాలి అనుకుంటే నేను అలాగే చేస్తాను, నేను అలా పోయడం తప్పు కాదు, వేరే వాళ్ళు పోయడమే రాంగ్ అన్నట్టు చెప్పాడు. కానీ నా దృష్టిలో కూడా అట్లా పోయడం రాంగే. స్టిల్ తనేమనుకుంటాను, నాకు ఓడించాలి అనుకుంటే ఎట్టైనా ఓడిస్తానే పాయింట్ మీద నిలబడ్డాడు. కానీ నేను అసలు ఎక్కడ పోసాను స్పీడ్గా, అలా పోయలేదు అలా, నేను నిజంగానే పోసానని జెన్యూన్ ఒప్పుకున్న విధానం బాగుంది. కానీ అలా పోయడం అది స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది కాదు. ఏంటి, అది పోసేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా, మరీ ఇట్లా పెట్టి కొడితే కింద పడిపోదు, అదంతా ఆట కాదు కదా, అది తప్పు. దానికి ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఇతను ఆర్గ్యూ చేశారు. కానీ తర్వాత కలర్ గేమ్ రిలేటెడ్గా కలర్ వేసుకున్నారు, దాని రిలేటెడ్గా గెలుస్తాము లేదో చూద్దాం అనేసి వాళ్ళు ఒక రోజు చేసుకున్నారు. అది నేను అన్సీన్లో చేస్తున్నాను కూడా. వీళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు, రెడ్ డ్రెస్, ఈవిడ రెడ్ డ్రెస్, విష్ణుప్రియ రెడ్ డ్రెస్, బయట టాస్క్లు అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కలర్ రెడ్ డ్రెస్సులతో కానీ వీళ్ళు గెలిస్తే మనం కూడా రేపు నుంచి రెడ్ డ్రెస్లు వేసుకుందాం అనే సెన్స్లో కామెడీ చేస్తూ ఉంటారు బయట నిఖిల్, పృథ్వీ, నబిల్. అది వింటూ గౌతము, రోహిణి గారు సీరియస్గా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏంది తక్కువ చేస్తారు అందరు అన్నట్టుగా. ఆవిడ ఆ రోజు హట్ అయింది అంటూ నామినేషన్ వేయడంలో ప్రాబ్లం ఏం లేదు, చాలా గట్టిగా హట్ అయింది ఆ రోజు బయట లోపల. కానీ వాళ్ళు నిజంగానే కామెడీ చేశారని నాకు తెలుసు, లైవ్ చూస్తాను. కానీ టూ మచ్ కామెడీగానే బిహేవ్ చేస్తారు. ఈవెన్ మధ్యలో నిఖిల్ వచ్చుకోండి, నీకోసం నేను స్టాండ్ తీసుకుంటున్నాను నవ్వుతూ ఉంటాను, నేనైతే జోక్గా లేదు, నాకు సీరియస్గా ఉంది అన్నట్టుగా అంటే మళ్ళీ వెళ్ళిపోతారు. సో అక్కడ హట్ అయ్యారు, దాన్ని నామినేట్ చేయదగ్గర పాయింట్, దాంట్లో తప్పేం లేదు. అందరూ నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ ఐఎమ్ సో హ్యాపీ, బిగ్ బాస్ సో హ్యాపీ అంటాడు. ఎందుకంటే ఎప్పుడు అందరూ నామినేషన్ తీసుకురావాలని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అతనికి అలా అనిపించింది అంతే, ఇంకేం లేదబ్బా. గొంతు పోయింది, నేను ఫాస్ట్గా చెప్పేసాను, కొన్ని స్కిప్ అయి ఉండొచ్చు, క్షమించాలా. ఇక రేపు నుంచి నేను యాక్టివ్గా ఉంటాను. ఇప్పుడు వెరీ పర్సనల్ వర్క్ ఉంది, ఒకటి 3-4 అవర్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ప్రస్తుతానికి ఇది వెరీ పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ గౌతమ్ కృష్ణ. రీజన్ ఏంటంటే ఎక్కువ మంది నామినేట్ చేయడం వల్ల ఎక్కువ ఫుటేజ్ వచ్చింది. ఆర్గ్యుమెంట్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. 2-3 పాయింట్స్ తప్పించి, ఆ 2-3 కాంట్రడిక్టింగ్ పాయింట్లు తప్పించి మిగతా అన్ని బాగానే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా నిఖిల్ ఒక అబద్ధం అయితే చెప్పాడు, అది అంత సిల్లీ రీజన్స్ వేసాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అతను ఇప్పుడుండే 1 పొజిషన్ 2 పొజిషన్ కొన్నంత పాయింట్లు అయితే కాదు, దట్ ఈస్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంతే, అంతమించి ఏం లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు తెలిసి కొంచెం ఫాస్ట్గా లాగానా, అప్పటికి 1 అవర్ వచ్చింది చూడండి.